పెట్టేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్తే సార్. ఇవాళ నుంచి మనం ఏంటి చూడాలి? శిక్షావల్లి చూస్తున్నాం. ఇది శిక్షావల్లి అన్నా కరెక్టే, శిక్షావల్లి అన్నా కరెక్టే. ఓకే, వైదిక సంస్కృతంలో శిక్ష అని అంటారు కనుక రెండు కరెక్టే. వీలైనప్పుడు శిక్షావల్లి అనే రాయండి పరీక్షలో అయినా. ఇది ఒకటి. మన యూట్యూబ్లో వీడియోల్లో శిక్షావల్లికి 13 వీడియోలు ఉన్నాయి. 13 వీడియోల్లో 1 నుంచి 11 వీడియోల వరకు పాఠం చెప్పుకున్నాం. తర్వాత 12, 13 వీడియోలు దాని మీద 11, 12, 13 నెంబర్లు ఉండవు, 31, 31 ఉంటాయి. అవి రివిజన్ వీడియోస్ అన్నమాట. అంటే ఈ 11 వీడియోల యొక్క సారాంశాన్ని పరీక్షల ముందు ఒకసారి మళ్ళీ మేము రివ్యూ చేసుకున్నటువంటి వీడియోలు. కనుక పాఠం యాక్చువల్గా జరిగింది 11 వీడియోలు. కనుక ఇవాళ 5 వీడియోలు, మొదటి 5 వీడియోలు అంటే ఏ అనువాకం నుంచి ఏ అనువాకం దాకా చెప్పుకున్నామా? ఏ అనువాకం నుంచి ఏ అనువాకం దాకా చెప్పుకున్నాం? 5 అనువాకాలు చదువుకున్నాం. 5 అనువాకాలు, మొదటి 5 అనువాకాలు ఇవాళ మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. తర్వాత 6 నుంచి 11, 12 వరకు ఉండే అనువాకాలని అంటే మిగతా 6 వీడియోల్ని వచ్చే వారం చూసేద్దాం. ఒక్క వీడియో ఎక్కువ చూడండి, కొంచెం శ్రమ చేసి, ఏమనుకోకుండా. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మనకి ఈ శిక్షావల్లి అనేటటువంటి సబ్జెక్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం భృగువల్లి చదువుకుంటాం. భృగువల్లి ఇది తైత్తిరీయోపనిషత్తులో అంతర్భాగాలు. ఏంటంటే శిక్షావల్లి, ఆనందవల్లి లేక బ్రహ్మానందవల్లి, భృగువల్లి అని 3 వల్లులు ఉన్నాయి. ఈ మూడిట్లో మీకు సిలబస్ లో బ్రహ్మానందవల్లి లేదు, శిక్షావల్లి, మూడోదైన భృగువల్లి ఉంది. ఇంతే. కనుక మీరు విన్న వీడియోల్లో మీకున్న సంశయాలు అడగండి. ఇప్పుడు మొదలెడదాం. మొదట ధ్యానం శ్లోకం మహోదయ, అది సందేహం. తర్వాత మూడో అనువాకంలో అంటే ఇంద్రియాలకు గోచరం కానిది ఈ జ్ఞానం ద్వారా చూస్తాము అని చెప్పారు కదా మహోదయ. అందులో అంటే ఇప్పుడు మనకి సంధి అన్నదాన్ని తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఇది మనకు కనిపించేది, దీన్ని బట్టి ఆ వాయువు అవన్నీ చూస్తున్నావా మహోదయ? నాకు అర్థం కాలేదు. అంటే ఒక్కసారి అడుగుతాను. మూడవ అనువాకంలో మూడో అనువాకమా? ఏంటది అనువాకం చెప్పండి. ఒక మొదలు మూడో అనువాకం మొదలు సహనౌ యశః సహనౌ బ్రహ్మవర్చసం ఆధాత సగుంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాయ శ్యామః. అది మొదలు మహోదయ. అందులో అధిముఖం అది ఉన్నాయి కదా మహోదయ. అందులో మామూలుగా మనం చెప్పుకున్నాం ఏంటి, సంహితోపాసనం అంటే అదే రెండిట్ల వద్ద పూర్వపదం ఉత్తర పదం అన్నప్పుడు సంధి జరిగినప్పుడు మనకి అనుకోకుండానే ఇంకోటి వచ్చేస్తుంది, అది సంధానం అని చెప్పారు. సో ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి తెలియని దాన్ని పట్టుకుంటామన్నారు. ఇప్పుడు ఇందులో తెలిసింది ఏమిటి, తెలియనిది అంటే ఇప్పుడు మనకి పృథ్వీ ఇవన్నీ తెలిసినవే కదా మహోదయ. అవును. ఇప్పుడు ఇక్కడ తెలియని దాన్ని ఏం పట్టుకుంటున్నా ఇప్పుడు ఇందులో వీళ్ళు ఇచ్చిన దాంట్లో? అది మంచి ప్రశ్న, వెరీ గుడ్. ఇంకా ఇది ఫస్ట్ ప్రార్థనాదు చెప్పాను కదా మహోదయ. ప్రార్థనది 2వ పాదం అర్థం కాలేదు. మళ్ళీ అడగండి. మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు? నాతోటి అంటే నా క్షణంలో మర్చిపోతా నేను, అందుకని మళ్ళీ చెప్పండి. యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే యనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. ఎందులోంచి అయితే పుడతామో, ఎందులోంచి అయితే కలిసిపోతుందో అన్న మొదటి దానికి అర్థమైంది. 2వ పాదం చెప్పాలి.
ఎస్. ఏంటి రెండో పదం ఏంటి? ఏ నేధం దార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. సరే. యస్మాత్ జాతం జగత్ సర్వం. యస్మాత్ అంటే దేని నుండి, అదే దేని నుండి, తెలియని దాని నుండి. యస్మాత్ పంచమి విభక్తి. అదే నుండి కదా మహోదయ. నుండి సప్తమి. అందున్న సప్తమి. అందులో అది సప్తమి. నుండి, దాని నుండి, ఇదే. నుండి అంటే ఏంటి? పంచమి విభక్తి ఏమిటి? వలన. తెలుగులో చెప్పుకుంటే వలన కంటే బట్టి. సంస్కృతంలో పంచమి విభక్తి ఏంటంటే అపాదాన కారణం. అంతే కదా? రైట్. సరే. వలన, దేని వలన. యస్మాత్. చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అదే జగత్ సర్వం దేని నుంచి అయితే పుడుతుందో. దేని వలన. దేని వలన పుడుతుందో. అయిపోయింది అక్కడికి. అయిపోయింది. రెండో పదం చదవండి, రెండో మాట చదవండి. యస్మిన్ ఏవ ప్రలీయతే. యస్మిన్. యస్మిన్ అనేది ఏ విభక్తి? సప్తమి. సప్తమి ఏంటి? అందులో. ప్రలీయతే అంటే ఏంటి? కలిసిపోవడం, లయమైపోతుందో. లయమైపోతుంది. ఇంకా ఏ నేదం దార్యతే. ఒక్క నిమిషం భానుతల్లి ఉండి, ఒక్క నిమిషం. మొదటి వాక్యం చెప్పు మళ్ళీ. యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మిన్ ఏవ జాతం అంటే ప్రలీయతే. జాతం అంటే పుట్టడం. ఇంకో మాట చెప్పండి. పుట్టడానికి రావడం. ఇంకోటి సృష్టి జరగటం. సృష్టి జరగటం. సృష్టి. పట్టుకో, సృష్టి పట్టుకోండి. సృష్టి. రెండో వాక్యం రండి. కలిసిపోవడం, లయమైపోవడం. వాక్యం చెప్పుతాండి. కలిసిపోతున్నది. యస్మిన్ ఏవ ప్రలీయతే. దాని యందు కలిసిపోతున్నది, లయమైపోతున్నది. సృష్టి లయము. రైట్. మూడో వాక్యం చెప్పండి ఇప్పుడు. ఏ నేదం దార్యతే. ఏనా అంటే ఏ విభక్తి? 3. తృతీయ విభక్తి. తృతీయ విభక్తి. తృతీయ విభక్తి లక్షణం ఏంటి? కొరకు, చేతం, చేన్, తోడంతో. ఏనా అంటే ఏమిటి? దేని చేత. అంటే పడుతున్నదో, మోయిచున్నదో, ధరించబడుచున్నదో. మోయబడుతున్నదో. మోయబడిన దాన్ని ఏమంటారు? పైన సృష్టి లయ చెప్పారు. మూడోది ఏమిటి మిగిలిపోయింది? మనమే, మనిషి. అల్లరి పిల్ల. పునఃసృష్టి. కాదండి, ఒక్క టిప్ అందిస్తున్నా వినండి. 3 అంశాలు. సృష్టి మొదటి చెప్పారు, చివరి లయ చెప్పారు. మధ్యలో ఏమిటి? స్థితి. ఇప్పుడు చెప్పండి. ధార్యతే అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పమ్మా, వాక్యం చెప్పు ఒకసారి. ఏ నేదం దార్యతే చైవ తస్మై. మొదటి నుంచి చెప్పు ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్పు నాకు. దేని వలన జగత్తు మొత్తం పుడుతున్నదో, దేని యందు లయమైపోతున్నదో, ధరించబడుతున్నదో, స్థితిలో ఉన్నదో ఉన్నదో. జ్ఞానాత్మనే నమః. తస్మై అనేది ఏ విభక్తి? చతుర్థి విభక్తి. అంటే ఏమిటి? వాని కొరకు. జ్ఞానాత్మనే నమః. ఏం చెప్పాలి ఇప్పుడు? ఇందులో డౌట్ ఏంటి చెప్పమ్మా? జ్ఞానాత్మనే. జ్ఞాన స్వరూపమైన వాడికి నమస్కారం. వారి కొరకు నమస్కారం. వాని కొరకు నమస్కారం. వెరీ గుడ్. అయిపోయిందా? ఇప్పుడు డౌట్ అడుగుతున్నారు, అడగండి భానుగారు. అదే జ్ఞానం తెలిసిన వాళ్ళకి నమస్కారం. కొరకు జ్ఞానం తెలిసినట్టు జ్ఞానమునకు నమస్కారం. జ్ఞానమునకు నమస్కారం. మందబుద్ధి అన్నాం అనుకోండి, అంటే మందబుద్ధి కలవాడు అనే అర్థం. అంతేనా? సూక్ష్మగ్రాహి అంటే తొందరగా పట్టుకునేవాడు అనే అర్థం. చెప్పండి మా ప్రీతి గారు, హ్యాండ్ రైజ్ చేశారు.
ఉమ్. అదే ఈ డౌట్ అయ్యాక తర్వాత నా డౌట్ చెప్తానని. అడిగేయండి, మళ్ళీ ఎందుకు. ఉహు. అదే ద్వితీయ అనువాకలో మీరు వీడియోలో చాలా వివరంగా చెప్పారు కదా వర్ణ స్వర. సో పరీక్షలో అవన్నీ రాయాలా? అవసరం లేదు. ఓకే. మనము సో ముందే చెప్పుకున్నాం, మనము ముందే చెప్పుకున్నాం, ఇవన్నీ శాస్త్రీయమైన విషయాలు. వీటిని ఎంతవరకు వీలైతే అంతవరకు మన జ్ఞానము యొక్క పరిధిని అనుసరించి డీటెయిల్డ్ గా చెప్పుకుందాము. పరీక్షకి ఇంత అవసరం లేకపోవచ్చు అని మనకి తెలిస్తే, తెలుసు ఆహా, తెలియాలి. మన భారతీయ సంస్కృతిలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయా అని కనీసం దాన్ని ఏమంటారు, ఇతిస్మా ఇదిట అన్నా తెలుసుకుందామనే ప్రయత్నం అంతే. కనుక పరీక్షలో ఇంత డీటెయిల్డ్ గా రాయక్కర్లేదు, తెలుసుకోవడం తప్పు కాదు. ఓకే. చెప్పండి. తర్వాత దాంట్లో నాకు ఇది అర్థం కాలేదు. బాహ్య ప్రయత్నంలో వివార శ్వాస అఘోష, అది దాని అర్థం ఏంటి? ఓకే, ప్రీతి గారంటే ఏంటి అర్థం? అనంతకృష్ణ అంటే అర్థం ఏంటి? ప్రీతి అంటే ప్రేమ, అనంత కృష్ణ అంటే అనంత అని కాదు, అంత మిగతా లేనిది. ఇప్పుడు లలిత గారిని అడిగారు అనుకోండి, ప్రీతి గారు ఎవరంటే ఆవిడ వస్తారు చూడండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉంటారు ఆవిడే అంటాడు. అంతేగాని అదొక పేరు. వివారము అనేది ఒక పేరు అనుకోండి మన ఓకే ప్రస్తుతానికి. సంవారము ఓకే అంటే ఒక పేరు అనుకోండి, ఓకే అంతే. ఓకే. ఓకే, దాని పర్పస్ ఉందండి, అది లేదని మాత్రం కాదు. ఇప్పుడు స్పృష్ట, ఈషత్ స్పృష్ట అని అన్నారు కదా. స్పృష్ట అంటే టచ్ అవటం, ఈషత్ అంటే టచ్ అయ్యి అవ్వకుండా ఉండటం కదా. అట్లా అట్లా వివార సంవార వీటన్నిటికి ఘోష నాదము వీటన్నిటికి కూడా మీనింగ్స్ ఉన్నాయి, కానీ మనకు అవసరం లేదు అవి. అవసరం లేదు ప్రస్తుతానికి. మన అది పేర్లు మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక పని చెప్తా వినండి. మనం గుడికి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళాం, ఎందుకు వెళ్ళలేదు. రైట్. గంట కొట్టారా లేదా? కొట్టాం. కొట్టారు. ఎట్లా కొడతారు? ఇట్లా కొడతారు ఏంటండి? కదా. గంట ఎలా కొడతారు? ఇట్లా కొడతారు కదా, చేత్తు. ఇట్లా కొడతారు. కొట్టంగానే ఏమవుతుంది? శబ్దం వస్తుంది. శబ్దం వస్తుంది. శబ్దం వచ్చింది, అవునా? మీరు ఒక్కసారి ఇట్లా కొట్టంగానే శబ్దం వచ్చేది టుంగమని. తర్వాత ఏమవుతుంది? రిసౌండ్ అవుతుంది. ఎట్లా ఏమవుతుంది? ఇది నాదం. మొట్టమొదటి మీరు ఇట్లా కొట్టంగానే వచ్చింది శబ్దము, తర్వాత కంటిన్యూ వచ్చింది నాదం. నాదం. ఓకే. ఆ పేర్లే పెట్టారు అక్కడ. నెక్స్ట్ ఇది పంచమ అనువాకలో అది 4 విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. భూ భువ సువ మహా. సో ఫస్ట్ ది పృథ్వీ, అంతరిక్ష, ద్యు, ఆదిత్య. సో దీంట్లో మహా ఆదిత్య అన్నారు. అంటే మనకి తెలిసింది పృథ్వీ, దాని ద్వారా అంతరిక్షం మనకి అంటే చాలా పెద్దది. అంతకన్నా మనకి తెలియటానికి అదే చదవాలి, చింతనం చేయాలి. అక్కడ నుంచి ద్యు అంటే ఇంకా ఎక్కువ. దాంతో మనకి ప్రకాశం, ఆదిత్య అంటే ప్రకాశం అని బ్రహ్మ తెలుస్తుంది. సో నెక్స్ట్ దాంట్లో అగ్ని, వాయు, దీంట్లో అయితే సువహ ఆదిత్య అని రాశారు. సో అదే ఆదిత్య మహా సువహ 2 ఎలా అవుతుంది? నేను అనుకోవటం రెండో దాంట్లో అగ్ని ద్వారా కొంచెం అది వెలుతురు వస్తుంది, వాయుతో అది ఆకాశం వరకు అంటే మొత్తం అంతా వెలుతురు వస్తుంది, దాంతో మనకి మనసు శాంతి, ఆనందం వస్తుంది. సో ఆ 2 విధంగా ఆదిత్యనే వాడారు. కానీ అది నా అండర్స్టాండింగ్ కరెక్టా కాదా? ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ మనకి, వాళ్ళందరూ చెప్తారా కరెక్ట్ కాదు. ప్రసాద్ గారు ఉన్నారు. ఒక్క నిమిషం.
అమ్మ మహాలక్ష్మి గారు మీరు ఫస్ట్ టైం వచ్చారన్నారు కదా, డాక్టర్ వైవి మహాలక్ష్మి వింటున్నారమ్మా? నమస్కారం, వింటున్నాను సార్, వింటున్నాను. మీకు అభ్యంతరం అంటే లేకపోతే ఒకసారి నాకు వీడియో, మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి వీడియో ఆన్ చేయండి, ఎట్లా ఉంటారో చూస్తున్నా ఒకసారి పెట్టుకుంటుంది. అంటే నాది ఛార్జింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఓకే, రైట్ 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 రైట్, నో ప్రాబ్లం, పర్వాలేదు. ఒకసారి కనపడితే తెలుస్తుంది ఇట్లా. రైట్, ఓకే అమ్మా, మీరు ఆఫ్ చేసేయండి, నమస్కారం అండి. ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేసేయండి. అయితే మీకు నా పద్ధతి అలవాటు ఈజీగానే ఉందా, ఇబ్బంది పడుతున్నారా? లేదండి, ఈజీగా నేను ఇది వరకు మీరు చెప్పిన వీడియోలు అవి వింటూ వస్తున్నాను, చేత కంఫర్టబుల్ గానే ఉందండి. రైట్, అదే ఒకసారి కనుక్కుందాం, ఎందుకంటే ఇది ఓన్లీ రివిజన్ క్లాస్ కాబట్టి డౌట్ క్లారిఫికేషన్ కాబట్టి మీరు ఫాలో అవుతున్నారా లేదా కనుక్కుందాం. ఓకే, అంటే నాకు కూడా అంటే సబ్జెక్ట్ న్యూ నాకు అని చేత మళ్ళీ మళ్ళీ విని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీకు అర్థమైంది కదా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో? నాకు సబ్జెక్ట్ న్యూ, అందుకే మళ్ళీ మళ్ళీ చదవడం కోసమే క్లాసులు. మీ వీడియోలు వింటూ ఉంటే చాలా అంటే అర్థం అవుతుంది, కానీ అక్కడికక్కడ ఆగిపోకుండా మళ్ళీ చేస్తే గానీ వినండి అమ్మా, వినండి, అందుకే వీడియోలు పెట్టింది. సరే, ఇంకోటి ప్రీతి గారు, మీరు ఎప్పుడైనా నిమ్మకాయ చూసారా? నిమ్మకాయ చూసారా చూడలేదా చెప్పండి? చూశానండి. ఇట్లా పట్టుకుని అడ్డంగా కట్ చేయండి ఒకసారి, చేసేయండి. ఎన్ని పీసులు వచ్చాయి? 2. ఇప్పుడు 2 ముక్కలు ఇట్లా విడదీయండి. ఈ మొత్తం అంతా ఉంటే ఒకటేనండి బ్రహ్మాండం. 2 ముక్కలు చేసాం, కట్టేసి అడ్డంగా కోసాం. ఇది తీస్తే ఇది కిందకు వచ్చింది, ఇది పృథివీ. ఈ పైన ముక్క ద్యులోకం. మీరు మధ్యలో గ్యాప్ మధ్యలో ఆకాశ అంతరిక్ష. మీరు ఇంత దూరం కట్ చేసి పైకి లేపితే ఈ మధ్యలో కాస్తే అంతరిక్షం. నిమ్మకాయ చెక్క ఇంతే లేపితే అంతరిక్షం ఇంతే, ఇంత లేపితే అంతరిక్షం ఇంత. కనుక ఏ జీవికి సమానమైన అంతరిక్షం ఉండదు. మీ దృష్టిలో పృథివీ అంటే ఇదంతా, కనుక మీకు అంతరిక్షం వేరు. చీమకి దృష్టిలో ప్రపంచం చిన్నది, దాని అంతరిక్షం వేరు. అంటే భూలోకానికి జూలోకానికి మధ్య ఉండే స్పేస్ అంతరిక్షము. అంతరము అంటే గ్యాపే కదా తల్లి. అయిపోయింది, ఇంకేం డౌట్ మనకి? చెప్పండి ఇప్పుడు. ఆదిత్యని దీంట్లో మహా అని చెప్పారు, మహా నాలుగోది. అండ్ అగ్ని వాయులో సువ అని ఆదిత్య అన్నారు. సో అదే ఆదిత్య. అదే సో దాని అర్థం ఏంటి? అది ఆదిత్య సూర్య కాదు అని మీరు చెప్పారు, అది ప్రకాశం అన్నారు. సో మన 2 రకాలుగా ఎలా అది అర్థం చేసుకోవాలి? నేను చెప్పినట్టు మన పృథ్వీలో నుంచి మనకి తెలిసింది, పృథ్వీలో నుంచి అది జ్ఞానం పెంచి అర్థం చేసుకుంటే ద్యోలోక జ్ఞానం తెలుస్తుంది, దాంతో ప్రకాశవాన్ బ్రహ్మ మనకి తెలుస్తుంది. రెండో దాంట్లో మనకి ప్రకాశం, అగ్ని అంటే జ్యోతి నుంచి మన చింతనం చేస్తే, వాయు అంటే అది జలంని ఆదిత్య వల్ల ఆ జలంని అంతరిక్షలోకి తీసుకుని వెళ్తుంది. అందుకే వాయు ద్వారా అదే అగ్ని జ్యోతి మళ్ళా ప్రకాశంలో కలుస్తుంది, దాంతో మనకి ఆనందం పొందుతుంది. అందుకే అది చంద్రమస్ అని మనకి మనశ్శాంతి ఇస్తుంది. సో ఈ రకంగా ఆదిత్యని 2 రకాలుగా చేశారా, లేకపోతే వేరే అర్థం ఉందా? అది నాకు అర్థం కాలేదు. ఓకే, ఇంకా ఇది సెకండ్ దాంట్లో ఇదే డౌట్ అండి. ఓకే, చెప్పుకుందాం. కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఎక్కడ? విష్ణు సహస్రనామం ఎక్కడో వస్తుంది. మా దగ్గర వస్తుంది. ఓకే, సౌండ్ తగ్గించమంటారు.
ఇంకా ఇంకా డౌట్లు? సౌండ్ తగ్గించుకోండి. ప్రసాద్ గారు మీరు ఎప్పుడు అడగాలదలుచుకుంటే అప్పుడు ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే, ఇంతే కదమ్మా డౌట్లన్నీ? ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత మన గ్రూప్ లో డిస్కషన్ అయింది కదా, దానికి మీరేం కమెంట్ రాయలేదు. డాన్స్ ఇప్పుడు పెట్టుకో అక్కర్లేదు. సౌండ్ కావాలంటే. మీరు ఏ టెన్షన్ లేకుండా హాయిగా చక్కగా డిస్కస్ చేసినాక దాని మీద కామెంట్ ఎందుకు? ఆహా, ఫైనలీ మీరు చెప్తే మాకు అర్థం అవుతుంది ఎవరు కరెక్ట్ గా చెప్పారా అని. మీరు బాగా బ్రహ్మాండంగా జరిగింది మీ డిస్కషన్, కానివ్వండి, ఇబ్బంది ఏం లేదు. ధన్యవాదాలు. అది తలుపు దగ్గరికి ఏంటి? తైత్తిరీయోపనిషత్తులో 7, 8, 9 అనువాకాలు చాప్టర్స్ లో అధ్యాయాల్లో ఉన్నదే ఈ 3 ఉపనిషత్తులు. అంటే తైత్తిరీక ఆరణ్యకము అనే భాగం, ఉపనిషత్తు 4 భాగాల్లో ఉంటుంది. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. వీటిలో ఆరణ్యక భాగంలో ఉన్నటువంటి తైత్తిరీయ ఉపనిషత్తు ఈ 7, 8, 9 చాప్టర్స్. వీటికే శిక్షావల్లి, బ్రహ్మానందవల్లి, భృగువల్లి అన్నారు. ఎందుకన్నారయ్యా అంటే ఆ వల్లి ప్రారంభంలోని ఫస్ట్ లెటర్, ఫస్ట్ వర్డ్ శిక్షావ్యాఖ్యాస్యామః, శిక్షావల్లి, భృగుర్వై వారుణి అని ప్రారంభం అవుతుంది. అందుకని భృగుర్వర్రి. ఇట్లా ఆనందవల్లి ఆనందవల్లితో ప్రారంభం. అట్లా ఏ పేరుతో ప్రారంభమైందో దాని పేరు పెట్టారు, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇవన్నీ కూడా మనం ముందు 3 విషయాల్ని పట్టుకోవాలమ్మా. ముందు 3 విషయాల్ని తెలుసుకోవాలి. ఏమిటవి అంటే, ఒకటి కర్మకాండ అంటే యాక్షన్. కర్మలు చేస్తూ ఉంటాం మనం చేసేవన్నీ. ఇప్పుడు నేను చేయెత్తాను, కర్మ ఇది ఒక కర్మ. నేను ఏం చేయట్లేదండి, ఉట్టిగా కూర్చున్నానంటే ఉట్టిగా కూర్చుంటాం అనే కర్మ చేస్తున్నట్లు లెక్క. కూర్చోడం కూడా పనే కదమ్మా. కర్మ అంటే ఏదో తప్పు మాట కాదు. కర్మ అంటే ఒక పని, వర్క్, టాస్క్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాము అంటే ఉట్టిగా కూర్చోవడం అనే పని చేస్తున్నాం కనుక పని. తర్వాత ఇక్కడ ఇది కాదు మనం చెప్పుకోవాల్సిన కర్మ అంటే, మనని మనము తెలుసుకోవటం కోసం, అంటే జ్ఞానము పొందటం కోసము చేసేటటువంటి పనిని అంటే యజ్ఞములు తాత్పర్యం వస్తుంది. సో యజ్ఞము అనేటటువంటిది కర్మ. కర్మ అంటే ఏమిటయ్యా అంటే యజ్ఞాదులు అన్నారు పెద్దలు. ఇదొకటి. యజ్ఞం అంటే ఏముంటుంది? యజ్ఞం అంటే ఏముంటుంది? ఒక సురుక్షురువాలు ఉంటాయి, ఓ యజ్ఞగుండం ఉంటుంది, ఒక హోత ఉంటాడు, ఒక ఆధ్వర్యం ఉంటాడు, ఏవో రకరకాల వాట్ ఎవర్ ది పారాఫెర్నీలియా, దానికి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. సో మీరు ప్లస్ మీకు సహకరించేందుకు సో మెనీ ఐటమ్స్, చాలా వస్తువులు. ఇది కర్మ. ఇక్కడ ఏం చేస్తున్నారు? కాసేపు ఇవన్నీ యజ్ఞం తీసేద్దాం, కాసేపు పక్కకు పెడదాం. నాకు విష్ణుమూర్తి అంటే ఇష్టం, నాకు శివుడు అంటే ఇష్టం, నాకేమన్నా అమ్మవారు అంటే ఇష్టం, నాకు ఫలానా దేవుడు అంటే ఇష్టం. నేనేం చేస్తాను? ఓ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకుంటాను. పెట్టుకుని దానికేమన్నా రోజు పొద్దున్నే గంధం పెడతాను, తీస్తాను, కడుగుతాను, నీళ్లు పోస్తాను, తుడుస్తాను, పెడతాను. సో మచ్ ఆఫ్ యాక్టివిటీ ఉంది నాకు. ఇదంతా కర్మ. కొంతకాలం తర్వాత ఈ ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పరికరాలు వదిలేసి కళ్ళు మూసుకుని, నేను ఇప్పుడు ఇందా చేసిన పనే చేస్తా. ఏం చేస్తాను? కళ్ళు మూసుకుని, వెంకటేశ్వర ఉన్నాడు నా దగ్గర. నేను ఇంట్లో మామూలుగా ఉన్నప్పుడు ఏమన్నా మా ఇంట్లో కనపడే 2 గుడ్డి పూలు ఏవో తీసుకొచ్చి పెడతా. పారిజాత పువ్వు, ఆ పువ్వో ఈ పువ్వో పెడతా.
ఆ పువ్వో ఈ పువ్వో పెడతా అంతే, అంతకుమించి ఇంకేం పెట్టను. కానీ కళ్ళు మూసుకుని అదే విష్ణుమూర్తిని నేను పూజ చేస్తున్నప్పుడు నేను బంగారపు పూలు పెట్టొచ్చు, లేకపోతే గంధమైన పెద్ద పెద్ద డబ్బాలతో రాయసు. సో నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ అదే షోడశోపచార పూజ చేస్తున్నా. ఎట్లా? పూలు పెడుతున్నాను, ఆవాహన చెప్తున్నాను, మంత్రాలు చదువుతున్నాను. ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాను? ఏ ఐటమ్ నాకు పారాఫెర్నలియా ఏం లేదు, పరికరములు ఏమీ లేవు. కానీ ఈ పరికరాలన్నీ ఉన్నట్టుగా భావన చేసి కళ్ళు మూసుకుని మనసులోనే ఆ స్వామిని నుంచోబెట్టి ఆయనకి ఉపచారాలన్నీ చేస్తున్నా. ఇది రెండో టైపు. అంటే పరికరములతో చేసే పూజ ఒకటి, సపరికరము, ఇది కర్మ. ఈ పరికరములు ఏమి లేకుండా పరికరముగా మానసికముగా అదే పూజ చేస్తున్నాను. దీన్ని ఉపాసన అన్నారు. ఇది ఉపాసన. అక్కడ మనకి విష్ణుమూర్తి ఉన్నాడు, విష్ణువో వెంకటేశ్వర ఎవరైతే వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా దీని తర్వాతి స్టేజ్ అయినటువంటి ఇవే లేరు. అక్కడ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఎవరు లేరు. అసలు నేనెవణ్ణి, నేను ఎందుకు పుట్టాను, పరమాత్మ అంటే ఎవడు, మోక్షం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, మోక్షం అంటే ఏమిటి, అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సృష్టి ఏమిటి, ఈ లయం ఏమిటి, ఈ గొడవ ఏమిటి అని చింతన చేస్తాను. ఇక్కడ ఎవరికైనా గంధం పూసానా? లేదు. పోనీ ఇక్కడ ఎవరికైనా నేను ఉపచారాలు చేసి వింజామర్లు వీచానా, నైవేద్యాలు పెట్టి ఏం చేయలే. సో ఇది దీనిని మనం ఏమంటాము అంటే జ్ఞానము అంట. అంచేత కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ, త్రీ స్టేజెస్. మనకు అలవాటు పడ్డది ఏంటండి అంటే కర్మకాండ లేదా ఉపాసనాకాండ. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి, వేదాంతంలోకి వచ్చేటప్పటికి తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానమును తెలుసుకోవాలి. సో నోన్ ఈజ్ సంథింగ్, అన్నోన్ ఈజ్ సంథింగ్. ఇప్పుడు ఈ నోన్ నుంచి అన్నోన్కి వెళ్తాం, నోన్ నుంచి అన్నోన్కి వెళ్తాం. నేను మళ్ళీ వీడియోలో ఉన్నవన్నీ మొత్తం అంతా చెప్పరమ్మా. ఇప్పుడు కేవలంగా వాటి యొక్క కన్సాలిడేటెడ్ వర్షన్ని మాత్రం చెప్పు. ఓకే, అంటే ఏమైందనమాట, మొట్టమొదటి ఏం జరిగింది, మొట్టమొదటి ఏం చేశాం మనము అంటే 4 వేదాలను తెలుసుకున్నాం. వీటిని సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని 4 భాగాలని చెప్పుకున్నాం. 7, 8, 9 అనువాకాలు భాగాలు వచ్చేసేమన్నా తైత్తిరీయోపనిషత్తు అనుకుంది. సరే, భానుగారు అడిగినట్టు యస్మాజ్జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః అని అక్కడ స్వామి ప్రార్థన కూడా చేసాం. అయిన తర్వాత మొదటి అనువాకం ఏం చెప్పాడు అంటే శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇవన్నిటికీ స్వరాలు ఉంటాయి. అంటే ఉదాత్త, అనుదాత్త, స్వరితములు అనే స్వరాలు ఉంటాయి. అవి మనం ఇక్కడ చెప్పుకోవట్లేదు, మనకి చేత కాదు, గురువు దగ్గర నేర్చుకోలేదు కాబట్టి అర్థమయ్యేలా చదువుకుందాము అంతవరకే. అంతేగాని ఇది కరెక్ట్ స్వరవాణ్ణి మా గురువు గారు వేరే స్వరంలో చదివాని దయచేసి అనవాకండి. నేను స్వరంతో చెప్పట్లేదు. శంనో విష్ణు రురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్ వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అని ఇక్కడ 2 చెప్పారు. ఇదేంటిది అంటే మొదటి అనువాకము. ప్రార్థన చేస్తున్నాము. ఏమని ప్రార్థన చేస్తున్నాము అంటే ఓ మిత్రుడా, నహ అంటే మా కొరకు అన్నమాట. నహ మేము, మా కొరకు. వహ అంటే మీ కొరకు. సుమిత్ర అంటే సూర్యుడు.
శం అంటే శుభములను కలుగు చేయగాక. శం నః మిత్రః. మిత్రః మిత్రః శం శుభములను నః మా కొరకు కలుగజేయగా. ఇట్లా శం నో వరుణ్ శం వరుణః. ఈ నః ఆటోమేటిక్ గా అన్వయం అయిపోతుంది. వరుణుడు కూడా మాకు శుభాలని కలగజేయగాక. శం నః భవతు అర్యమా. అర్యముడు మాకు శుభాలని కలగజేయగాక. శం నః ఇంద్రో బృహస్పతి. ఇంద్రుడు బృహస్పతి కూడా మాకు శుభాన్ని కలగజేయగాక. ఇట్లా జరుగుతుంది. చెప్పేం చెప్పాడు ఆయన? సత్యం వదిష్యామి రతం వదిష్యామి అయిన తర్వాత తన్మామవతు. అది ఆ బ్రహ్మ పదార్థము నన్ను రక్షించుగాక. తత్ వక్తారమవతు అంటే ఎవరు వక్తారం అంటే చెప్పేవాడు. ఎవరా చెప్తున్నాడు? ఈయన ఎవరి దగ్గర ఉన్నాడు? గురువు దగ్గర ఉన్నాడు కనుక నన్ను రక్షించుగాక, నా గురువుని రక్షించుగాక. అయిపోయింది కదా. మళ్ళీ ఏదైనా సరే ముఖ్యమైన విషయం కంక్లూడ్ చేసేటప్పుడు 2 సార్లు అంటారు. అట్లాగే తన్మామవతు అన్న అవతు మాం నన్ను రక్షించుగాక మళ్ళీ చెప్పాడు అదే మాట. తద్వక్తారమవతు అది వక్తారమవతు అవతు వక్తారం అది గురువుని రక్షించుగాక అని చెప్పాడు. ఇంతకీ ఇందులో ఏం చెప్పాడు అంటే ఈ మంత్రంలో మనలో ఉన్నటువంటి సాంఖ్యం చదువుకున్నారు కదండి, 24 తత్వాలని ఒక రెఫరెన్స్ పాయింట్ గా చెప్పాడు. ఎట్లా చెప్పాడు అంటే ఈ 24 తత్వాలు ఎట్లా ఉన్నాయి? ఎక్కడైనా ఒక్క తత్వం పేరు చెప్పాడండి అంటే చెప్పలేదు. దీన్నే వ్యంగ్యముగా చెప్పటము అంటారు. ఈ మిత్ర అంటే సూర్యుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు వీళ్ళెవరయ్యా అంటే వీళ్ళు పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ కర్మేంద్రియాలకి, పంచ తన్మాత్రలకి, పంచ మహాభూతాలకి, మనోబుద్ధి అహంకారాలకి అధిదేవతలు. వీళ్ళని ప్రార్థించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఉన్న 24 తత్వాలని తలుచుకుని వాటితో సహా మమ్మల్ని రక్షించి శుభాలు కలగజేయవయ్యా అని చెప్తున్నాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయ. అయితే మిత్ర శబ్దం అంటే ఏమిటి? సూర్యుడు అన్నాం. సూర్యుడు అంటే ఎవడయ్యా అంటే పొద్దున కూడా కనపడేవాడండి, రాత్రి కూడా కనపడగా సూర్యుడు. కనుక పొద్దున్న పూట కనపడే సూర్యుడు, వరుణుడు, అర్యముడు, ఇంద్రుడు వీళ్ళందరూ ఎవరు అంటే మనలో ఉన్నటువంటి 24 తత్వాలు. మిత్ర శబ్దం ఏంటి? పగటికి దేవత. అంటే దేనికి చూపిస్తుంది? ప్రాణశక్తిని సూచిస్తుంది. ఈ ప్రాణశక్తిని సూచించడం ద్వారా మొత్తం జగత్తుని అంతకీ వ్యాప్తించి ఉన్నటువంటి ఆ ఆత్మతత్వానిగా మనం చేర్చు. దీనికి ఆత్మకి శుభాన్ని చేకూర్చు. మిత్రుడు పగటికి, మరి వరుణుడు రాత్రికి సంబంధించిన దేవత. కనుక ఇప్పుడు ఎప్పుడెప్పుడు రక్షించబడాలి? మనం ఎప్పుడెప్పుడు రక్షించబడాలండి? పొద్దునపూట రక్షించబడాలి, రాత్రిపూట రక్షించబడాలి. అంటే ప్రాణశక్తి అంటే ఒకటే ప్రాణం అండి, ఉన్నది ప్రాణం ఒకటే. దానికి వాటి ఫంక్షన్స్ వల్ల 5 పేర్లు పెట్టారు. ప్రాణమే, ప్రాణము అంటే పైకి వెళ్ళేది, అపానము అంటే కిందకి వచ్చేది, వ్యానము, ఉదానము, సమానం ఇట్లా ఏ పనులు చేస్తే అవి. అంటే ఏమైంది? ఈ ప్రాణశక్తి మనకి సర్వకాల సర్వావస్థల యందు శుభములను కలిగించుగాక. పగటి దేవత అయిన మిత్రుణ్ణి, రాత్రికి దేవతనిగా గుర్తించబడినటువంటి వరుణుణ్ణి,
ఇలా మనం తలుచుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే వ్యష్టిగా ఆత్మకి శుభాన్ని కూర్చాలని కోరుకుంటున్నాం. మిత్రుడు పగటికి కాబట్టి, వరుణుడు రాత్రికి కాబట్టి, ప్రాణశక్తి, అపాన శక్తి ఇత్యాది శక్తుల ద్వారా అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా మాకు శుభాల్ని కలిగించవయ్యా అని కోరుకుంటున్నాం. ఇక అర్యముడు అన్నవాడు చక్షువులకి, ఇంద్రుడు అంటే బాహువులకి. బాహో బలం అని చెప్పి చెప్తాం. మంత్రం చెప్పినప్పుడు ఈ ఇంద్రునికి బాహువులకి చెప్తారు. బృహస్పతి బుద్ధికి దేవత. అంటే ఏమైంది? అర్యముడు చక్షువులకి దేవత. చక్షువు అంటే చక్షువు ఇస్ ది రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ ఆఫ్ జ్ఞానేంద్రియాలు, త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలకి. బాహువులు అంటే కర్మేంద్రియాలకి రిప్రజెంటేటివ్ క్యారెక్టర్, వాక్పాణి పాద పాయూపస్థలకి. ఇలాగే ప్రాణము అని అంటే ప్రాణపాన వ్యాన ఉదాన సమానాలకి. బుద్ధి అంటే మనోబుద్ధి అహంకారాలన్నిటికీ. ఇట్లా మన తత్వాలన్నిటినీ చేశాం. ఇవన్నీ మన రక్షించుగాక. ఎందుకు రక్షించడం ఏంటండి? అంటే నీ చెయ్యి ఎప్పుడైనా నిన్ను పొడి చేస్తుందా? నీ బుద్ధి ఎప్పుడైనా అంటే కాదు. ఇది మనం తెలుసుకునే చేయబోయే సాధనలో ఇవన్నీ మనకి సహకరించుగాక. తర్వాత నమో బ్రహ్మణే, బ్రహ్మమునకు నమస్కారము. బ్రహ్మము అంటే ఏమిటి? అంటే నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము అని 2 రకాలు. కనుక నమో బ్రహ్మణే అనంగానే నిర్గుణ బ్రహ్మమును సూచిస్తుంది. ఇవేమిటంటే తర్వాత తర్వాత తెలుస్తాయి, కంగారు పడకండి. వాయో, ఇక్కడ సగుణమైన బ్రహ్మ రూపంలో వాయు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నాలో ఉన్న బ్రహ్మ పదార్థం ఏమిటి? నేను బతుకున్నాను, మీరు బతుకున్నారు, వాడు బతుకున్నాడు, ఇది బతుకుంది అని చెప్పాలని అర్థం ఏంటంటే అందులో వాయు సంచారం, ప్రాణ సంచారం జరుగుతోంది కాబట్టి. అంటే మనలో ఉన్న బ్రహ్మం ఏదయ్యా అంటే వాయువే. నమో వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నాలో ఉన్నటువంటి ఈ వాయు బ్రహ్మముగా నేను గుర్తించా. ఏది శాస్త్రములో చెప్పబడిందో, ఏది చేయాలో శాస్త్రములో ఎలా చెప్పబడిందో అలాగే చేస్తాను అనే నిశ్చయమైన బుద్ధి నాకుంది చూసారా? దీన్ని ఋతం అంటారు. అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి సత్యమును మాత్రమే నేను చెబుతాను అని అంటానికి ఋతం వదిష్యామి అన్నది. తన్మామవతు, తత్ మాం అవతు, అది నన్ను రక్షించుగాక. అది ఎవరండి ఇక్కడ? ఆ బ్రహ్మం అన్నమాట. తద్వక్తారమతు, మా గురువు గారిని కూడా రక్షించుగాక. తర్వాత అవతు మాం అవతు వక్తారం, నన్ను రక్షించాలి, మా గురువు గారిని రక్షించాలి. మరోసారి చెబుతున్నాం. రెండవ అనువాకం ఏమిటంటున్నాడు? ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. అథ శిక్షాం వ్యాఖ్యాస్యామః. శిక్ష అంటే ఏమిటో చెబుతున్నాడు. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఏంటంటే, ఒక గురువు గారి దగ్గరికి, ఒక గురుకులంలోకి ఒక విద్యార్థిని అంటే నాలాంటి వాడిని మా నాన్న ఉపనయనం చేసి తీసుకొచ్చి గురువుగారు మా వాడిని మీకు చెబుతున్నాను, చదువు చెప్పండి అన్నాడు. మీ మనసులో ఇది పెట్టుకోండి. ఈ శిక్షాబలికి వచ్చేటప్పటికి ఇది పెట్టుకోండి మనసులో. ఇప్పుడు వీడికి ఏం జ్ఞానం ఉందండి? ఏమీ లేదు, బిగ్ జీరో. అప్పుడు గురువుగారు ఎక్కడ ప్రారంభం చేస్తున్నాడు? అరే నీకు పాఠం చెబుతా రారా అని పిలిచాడు. అత శిక్షాం వ్యాఖ్యాస్యామః అన్నాడు. ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఏం కావాలండి అంటే ఒక భాష కావాలి. ఆ భాష ఎలా ఉండాలి? దానికి ఒక పద్ధతి ఉంది. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఇందులో 6 రకాలు ఉన్నాయి అబ్బాయి. వర్ణస్వరః, వర్ణః స్వరః, మాత్రా బలం, మాత్రా బలము, సామ సంతానః ఇత్యుక్త శిక్షాఛాయ. అంటే ఈ అనువాకాలు ఏం చెబుతున్నాడు? శిక్షల గురించి వివరంగా చెప్పుకుందాం రా నాయన. ఏమిటవి అంటే ఇందులో 6 అంశాలు ఉన్నాయి. వర్ణః, స్వరః, మాత్ర, బలం, సామ, సంతాన. ఈ విషయాల గురించి చర్చ.
ఏమండి వేదాంగాలు ఎన్నండి? 6. ఏమిటవి? వ్యాకరణము, శిక్ష, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము, కల్పము అని. అంటే వేదం గాని శాస్త్రాలు గాని మనకి అర్థం కావాలంటే ముందు వ్యాకరణం తెలియాలి. వ్యాకరణం తెలుసుకుంటాం. అంటే పైన ఇప్పుడు మనకేం చెప్పాడు? వర్ణస్వర అన్నాడు కదా. ఈ 6 విషయాల్లో కూడా శబ్దమునకు ఉచ్చారణకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఎలా ఉచ్చరించాలి, ఏమిటి, ఇవన్నీ కూడాను వ్యాకరణకు సంబంధించిన విషయాలు. కనుక ముందు అసలు ఉచ్చారణ ఎట్ట చేయాలి? వ్యాకరణం ప్రారంభం చేస్తున్నాడు గురువు గారు. అయిందండి? ఈ గురువు గారు ఏం చెబుతున్నాడంటే ముందు వ్యాకరణం చెబుతున్నాడు. వ్యాకరణం తెలియాలి. వర్ణాలంటే ఏమిటో తెలియాలి. ఈ వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పాణిని వ్యాకరణ సూత్రాలు చూస్తే మాహేశ్వర సూత్రాలు అని ఉంటాయి. మాహేశ్వర సూత్రాలు ఏమిటంటే ఐ ఉన్ రుడ్రక్ కయోం గయో ఛయబరట్ లంగ్ యమగణనం జభై ఘడదస్ జవగడదస్ ఖప చటత చడతౌ కపై శశసర్ హల్ అని 14 మాహేశ్వర సూత్రాలు ఉన్నాయి. ఈ మాహేశ్వర సూత్రాలు మనకి శబ్ద వర్ణాలన్నిటి చెప్తాయి. ఆ ఈ ఊ రూలు ఏ ఐ ఊ ఔ హాయ వరాల న జ భ ఘ ఢ ధ జ బ గ డ ద ఖ ఫ ఛ ఠ త చ ట త క ప శ ష స హ. ఇవి వర్ణాలన్నీ చెప్పాడు. ఇవి వర్ణాలు నేర్పిస్తాడు మనకి. వీటిని మనం ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ వర్గాక్షరాల కింద వీటిని మనం వర్గాక్షరాల కింద విడగొడుతున్నాం. అట్లాగే అంతస్తులు, ఊష్మలు, స్వరములు అనేటటువంటి విధాలుగా వీటిని మనం విడగొట్టాం. ఇవన్నీ చదువుకుందాం. ఇవి కొన్ని అక్షరాలు వరుసగా ఉన్నాయి. వీటిని ఏమన్నారు? వర్ణాలు అన్నారు. ఈ వర్ణాలు అయిన తర్వాత మనం ఏం తెలుసుకోవాలి? స్వరహ. ఎట్లా ఉచ్చరించాలి, దేన్ని ఎట్లా ఉచ్చరించాలి అనేటటువంటిది స్వరం వస్తుంది. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ వర్ణాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ ఈ ఊ ఇవన్నీ వర్ణాలు. ఇవి ఏంటంటే స్వరాలు అన్నారు. తర్వాత ఈ కాకాగాఘాంగ అన్నాం. ఈ కాకాగాఘాంగ ఎక్కడి నుంచి పుడుతోంది అంటే అకుహ విసర్జనీయానాం కంఠః ఇచుషానాం తాలు ఋతురషానాం మూర్ధ ఋతులసానాం అని ఇట్లా మనకి ఎక్కడెక్కడి నుంచి ఏవేవి ఉత్పత్తి అవుతున్నాయో వాటికి ఒక స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పాము? కు అంటే కనుక కాకాగాఘాంగ అనమాట. ఆ కాకాగాఘాంగ హ అనే ఈ వర్ణాలు మనకి కంఠస్థానం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఇది గమనిస్తే కనబడతాయి మనకి. కా అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దం ఎక్కడ టచ్ ఈ మన కడుపులోంచి వచ్చినటువంటి ఈ వాయువు ఎక్కడ రాపిడి చెందుతోందో గమనించండి. క అనగానే ఇక్కడి నుంచి వస్తుంది. హ ఇక్కడి నుంచి వస్తుంది. హ ఇక్కడి నుంచే వస్తుంది. హ ఇక్కడి నుంచే వస్తుంది. శ అన్నారు. ఆ అన్నప్పుడు అంగడి తగులుతుంది. శ అన్నప్పుడు బుగ్గలు తగులుతున్నాయి. సా అన్నప్పుడు దంతాల దగ్గర నుంచి వస్తుంది శబ్దం. ఇట్లా మనం గమనించవచ్చు సరిగ్గా ఉచ్చరిస్తే. ఇవన్నీ వచ్చాయి బాగానే ఉన్నాయండి. అన్ని ఒకే చోటైతే మనం ఒకేలా వినపడాలిగా. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఒకటి గట్టిగా, ఒకటి నెమ్మదిగా వినపడుతోంది. అంటే స్థానము ఒకటే కాదురా నాయన. ఒక శబ్దం పుట్టాలంటే దానికి ఒక ప్రయత్నము, ఎఫర్ట్ కూడా ఉండాలి అని తేలింది కదా. కనుక ఈ స్థాన ప్రయత్నాల వల్ల మనకి వర్ణోత్పత్తి జరుగుతోంది అని ఒక విషయం తెలిసింది. ఈ స్థాన ప్రయత్నాల వల్ల వర్ణోత్పత్తి జరుగుతోంది అని తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే అవి ఎట్లా తెలుస్తాయి, ఏవేవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుస్తుంది. అట్లాగే అనుస్వార అన్నది నాసిక నుంచి వచ్చింది. మరి ఐ అన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి అని అంటే
ఐ అన్నది కంఠోష్టమయ్యా అన్నాడు. ఓ ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే కంఠోష్టం అన్నాడు. ఐ ఎక్కడి నుంచి వచ్చిందంటే కంఠ తాలు అన్నాడు. ఇట్లా రకరకాలు చెప్పారు. ఇవన్నీ వర్ణ స్థానాలు. ఇవి అయిన తర్వాత మరి ఉన్నాయి కదా! వాటి స్థానాలు ఏమిటాయి అంటే వాటికి మళ్ళీ స్వరాలు చెప్పారు. ఏమిటవి? ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని 3 విధాలు. పైకి ఉచ్చరించబడే ఉదాత్తాలు, అనుదాత్తం అంటే కిందకు ఉచ్చరించబడేవి, ఉదాత్త అనుదాత్తాలు సమానముగా ఉండి అంటే సమానముగా పలికేటటువంటిది స్వరితములు అని. వర్ణ స్వరః వర్ణాలు తెలిసాయి. ఎట్లా ఉచ్చరించాలో స్వరం తెలిసింది. అంటే ఉదాత్తంగా పలకాలా? అనుదాత్తంగా పలకాలా? ఇప్పుడు చూడండి. నేను తింటాను అన్నాను. చిన్న మాట. మనం రోజు మాట్లాడే దీనికి వేదం చదువుకోక్కర్లే. మామూలుగా మాట్లాడదాం. నేను వస్తాను. నేనొస్తా అంటాడు మళ్ళీ. నేను వస్తా అంటాడు. నేను అంటాడు. అంటే ఒక చోట పైకంటున్నావు, ఒకటి కిందకంటున్నావు, సమానంగా అంటున్నావు. ఈ అనడం ద్వారా అర్థం మారిపోతుంది. గమనించండి ఇది. కనుక స్వరము యొక్క ఉచ్చారణ ద్వారా అర్థం మారిపోతుంది అన్న విషయం మన భాషా శాస్త్రజ్ఞులు అప్పుడు కనిపెట్టారు. అందుకని దానికి ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఎక్కడ శబ్దం ఉత్పత్తి అవుతుందో కనిపెట్టారు. దానిని మనం ఏమన్నాము? వర్ణ స్థానములు అన్నాం. ఇంతేనా అండి? ఈ ఉదాత్త, అనుదాత్త స్వరాలు ఈ ప్రయత్నం ఈ ఆభ్యంతర ప్రయత్నం అంటే కంఠము, దంతం వీరేనా అండి అంటే లేదండి, బాహ్య ప్రయత్నాలు కూడా ఉన్నాయి అన్నాడు. అంటే స్థానం చెప్పాడు, మళ్ళీ ప్రయత్నాలు చెప్పాడు. వీటికి మళ్ళీ హ్రస్వము, దీర్ఘము చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనము నాలికతోటి ఆయా ప్రదేశాలని స్పృశించి టచ్ చేసి పలుకుతాం. క, చ, క. అనగా నాలిక చూడండి ఒకసారి తగులుతోంది పైన. పెదాలు తగులుతున్నాయి. ఇట్లా స్పెసిఫిక్ గా స్పష్టంగా తగిలితే దాన్ని స్పష్టము అన్నాడు. కొన్నిటికి తగిలి తగలకుండా ఉంటాయి. ఈషత్ స్పృష్టము అన్నాడు. అంటే నాలుకతో ఆయా స్థానాల్ని కొద్దిగా స్పృశించి వదిలేస్తాం అన్నమాట. ఇవి అంతస్తులు. యారాల తగిలి తగలకుండా. యా ఆ అన్నప్పుడు గట్టిగా నొక్కి అంటారు. యా అన్నప్పుడు, రా అన్నప్పుడు, లా అన్నప్పుడు అలా వెళ్ళి తగిలి వచ్చేస్తుంది. ఇది. ఇక తర్వాత ఇంతే కాదండి. ఈ గొంతు తెరుస్తాం కదా నాలుకతోటి ఆ స్థానం దాంట్లో 2 క్లాసిఫికేషన్. తగిలి తగలకుండా, తగిలి చక్కగా తగిలి తగలకుండా. ఇంకోటి ఏమిటి? గొంతుని ఎంత పెకిలిచ్చి మాట్లాడుతున్నాం. గొంతుని ఎంత పెకిలి విరగొట్టి శ, ష, స, హ అన్నప్పుడు గొంతుని తెరిచి తెరవకుండా కొద్దిగా శ, ష, స, హ అంటున్నాం. కానీ ఆ అనలేము. ఆ ఇ ఈ ఉ రు రు అని మొత్తం గొంతంతా పూర్తిగా తెరిచి పలకాలి. కొద్దిగా తెరిస్తే ఈషత్, కొద్దిగా తెరిస్తే ఈషత్ వివృతము. వివృతము అంటే పూర్తిగా తెరిచి పలికేవి. సంవృతము అంటే గొంతుని బిగించి పలికేది. ఇది మనం ఉచ్చారణలో ఉండదు. ప్రయత్న రూపంలో మాత్రమే ఉంటుంది. దాని గురించి పట్టించుకోవద్దు. కనుక ఏమిటి? నాలిక బాగా తగిలిందా? గొంతు బాగా విప్పామా? 2 పదాలు. స్పష్టము, వివృతము. లేదండి, మొత్తం లేదండి, కొద్దిగా తగిలిస్తున్నామండి. ఈషత్ స్పృష్టము, ఈషద్ వివృతము. అంతే అయిపోయింది. ఇవి 5 ప్రయత్నాలు. వీటి ఆభ్యంతర ప్రయత్నాలు అన్నారు. ఈ ఆభ్యంతర ప్రయత్నాలు అయిన తర్వాత ఈ ప్రయత్నాలతో పాటు బాహ్య ప్రయత్నాలు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏంటున్నాయి అంటే వీటిని 6 రకాలుగా క్లాసిఫై చేశాం. ఏమిటవి అంటే ముందు అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు అన్నాం. అల్ప ప్రాణాలు అంటే కాకగంగ, కాచాట, కాకగంగ కాదు, కాచాట, తాప ఇవి.
గ జ డ ద బ ఇవి. అదే మహాప్రాణ అంటే ఒత్తి పలికేవి. హ చ ఠ థ ఫ హ చ ఠ థ ఫ. ప్రాణము అంటే వాయువు అండి. ఎయిర్ ఎఫర్ట్. లైట్ గా వాడుతున్నావా, గట్టిగా వాడుతున్నావా, అల్పంగా వాడావు క చ ట త ఫ. ఖ చ ఠ అన్నప్పుడు కొద్దిగా వాడావు. అందుకని మహాప్రాణం అంటారు. అంచేత అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు. ఇదయిన తర్వాత వీటిని ఈ అల్ప ప్రాణాలు కూడా మళ్ళీ ఎట్లా ఉండొచ్చు అంటే మనము శ్వాస ఎట్లా వాడుతున్నాం, శ్వాస ఎలా వాడుతున్నాం, ఈ అల్ప ప్రాణాల్ని శ్వాస ఎలా వాడుతున్నాం అంటే అది వివారము వివారము సంవారము, శ్వాస నాదము, అఘోషము ఘోషము అని 2 రకాలుగా చెప్తాం. అంటే 6 అయినాయి ఇక్కడికి. బాహ్య ప్రయత్నాలు ఏమిటి అంటే వివారః, సంవారః, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్ప ప్రాణ, మహాప్రాణ అని 8 రకాలు అయిపోయినాయి. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే హల్లులకు సంబంధించినవి. ఉచ్చులకు సంబంధించిన ప్రయత్నాలు ఏమిటి? బాహ్య ప్రయత్నాలు అంటే ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు. ఈ విధంగా 11 బాహ్య ప్రయత్నాలు ఉన్నాయి. వర్ణస్వర అక్కడ దాకా వచ్చామండి. మాత్రాబలం, మాత్రాబలం. వివారము అంటే ఏమిటి అంటే ఈ హల్లులకు సంబంధించింది ఏమండి, ముఖ భాగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ముఖ భాగాలు ఏమవుతున్నాయి అంటే ఆ ముఖ భాగాలు మూసుకుంటున్నాయా, తెరుచుకుంటున్నాయా? మూసుకుంటున్నాయంటే వివారము, తెరుచుకుంటున్నాయంటే సంవారము. ఇక శ్వాస, ఈ హల్లులు పలికేటప్పుడు మనము ఒక విధమైన శ్వాసతో గాని నాదముతో గాని వస్తున్నాయా? నాదం అంటే చెప్పుకోవడం కంటే తర్వాత కంటిన్యూ అవుతుంది అనేది, అది నాదం. అలా కాకుండా వచ్చే శబ్దం వచ్చి ఆగిపోవటం. కనుక శ్వాస, శ్వాస తర్వాత నాదం ఉందా లేదా? అట్లాగే అఘోషము ఘోషము, ఈ హల్లుల్లో కొంచెం గంభీరంగా ఉండేలా పలుకుతున్న ధ్వని ఉంటే ఒకటి, అలా లేకుండా ఉంటే ఒకటి. ఘోషము అంటే గంభీరంగా ఉండటం, అలా గాంభీర్యత లేకపోవటం అఘోషం. ఇదైన తర్వాత అల్ప ప్రాణం, మహాప్రాణం చెప్పుకున్నాం కదా. వాయువు ఎంత వాడాలి అనే దాని మీద ఉదాత్త, అనుదాత్త స్వరితాలు చెప్పు. ఇవి ప్రయత్నాలు, బాహ్య ప్రయత్నాలు. అంటే ఇప్పుడు ఏమైపోయినాయి, మనకి ఏమొచ్చాయి? వర్ణస్వర, మాత్రా, బలం తెలిసిపోయింది. బలం ఎంత అది చెప్పుకున్నాగా. ఇక మిగిలిందంటే సామ సంతాన. సామ అంటే ఎంత స్పీడ్లో చెప్పాలి, ఎంత స్పీడ్లో చెప్పాలి అంటే ఇప్పుడు నేను మీకు పాఠం చెబుతున్నానండి. ఏం చెప్పాలి? ఐ ఛయ వరట్లణ్యమ గణనం జభై ఘడదస్ జబ గడదస్ ఖ ఫ ఛ ఠ త చటతౌ కపై శశసర్ హల్ అని చెప్పా. మీకు చెప్పాలి కాబట్టి. అదే నేను ప్రాక్టీస్ చేసుకునేందుకు చదువుతున్నాను అనుకోండి. ఐ ఛయవరట్లణ్యమ గణనం జభై గడదస్ జబ గడదస్ ఖ ఫ ఛ ఠ త చటతౌ కపై శశసర్ ఇటు చదువుతా. అంటే ఎంత వేగంగా చదవాలి, చదువుతున్నప్పుడు తప్పులు చదవమని కాదండి, అనే స్పీడు. అంటే నేర్చుకునేటప్పుడు ఎట్ట చదువుతాడు, మనం వేదం చదివేటప్పుడు ఎట్ట చదవాలి, దాన్ని వల్లె వేసేటప్పుడు ఎట్ట వేయాలి, ఇంకొకడికి చెప్పేటప్పుడు ఎట్ట చెప్పాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని సామ అన్నాడు. అది తెలుసుకోవాలి వాడు. ఎవడు? విద్యార్థి, అప్పుడే వచ్చినోడు. అట్లాగే సంతాన అంటే మధ్యలో ఉండే గ్యాప్ అండి, ఎక్కడ ఆపాలి అని. రామునితో కపివరుండిట్లనియే, రామునితో అన్న తర్వాత ఆ పదం అయిపోయింది. తర్వాత పదం కపివరుండు. ఆ మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చాడు. ఎంత గ్యాప్ ఇవ్వాలి ఇది? ఈ గ్యాప్ ఎంత ఇవ్వాలి అని కూడా నిర్ణయం చేశారు. దాని పేరు సంతానం. మీరు విన్నారుగా, రాగం, తానం, పల్లవి అని. ఆ తానమే ఈ తానం. సమ్యక్ తానం సంతానం అంటే చదివేటప్పుడు ఎక్కడ మధ్యలో ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అనే నిర్ణయం చేసే విషయం తానము కదా. కనుక ఏమైంది ఇది?
ఇప్పుడు చూడండి, మీరు చిన్న విషయం చేస్తే తానం యొక్క ఇంపార్టెన్స్, నొక్కటం, ఈ వర్ణం, ఆ బలం మీద ఉండేటటువంటి ఇంపార్టెన్స్, ఇవి ఎంత ఉంటాయంటే మనకి మాట్లాడితే తెలుస్తాయి. 5 మాటలు చెప్పుకుందాం. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను అనుకుందాం కాసేపు. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. ఎవరైనా ఒక్కళ్ళు వీడియో ఆన్ చేసి మైక్ ఆన్ చేయండి అమ్మా. ఎవరైనా ఒక్కళ్ళు లలిత గారు ఆన్ చేయండి. ఎన్ని మాటలు చెప్పాను చెప్పమ్మా ఒకసారి. నేను బెజవాడలో రైలు ఎక్కి మద్రాసు వెళ్ళాను. 5 మాటలు చెప్పారండి. ఇప్పుడు మళ్ళీ అదే వాక్యం చదువుతాం. మళ్ళీ కొత్త వాక్యం మారుతాను, జాగ్రత్త, కంగారు పడకు. నేను మెడ్రాస్లో రైలు ఎక్కి బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. మీకేమర్థమైంది? ఎవరి గురించి చెప్పాను నేను ప్రధానంగా? మీ గురించి చెప్పారు. ఎట్ట అర్థమైందమ్మా నీకు? నేను అన్నారు కదా. నేను దగ్గర ఆపా, ఒక నొక్కే అక్కడ. నేను మెడ్రాస్ లో రైలు ఎక్కి, అది బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. మళ్ళీ ఇదే వాక్యం చెబుతా విను. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. బెజవాడలో కూడా ఆపారు, 2 సార్లు ఆపారు. నేను దగ్గర నేను నేను బెదవాడలో రైలు ఎక్కి, బెజవాడలో రైలు ఎక్కి నేను ఏంటి స్ట్రెస్ చేస్తున్నాను? ఏ పాయింట్ డ్రైవ్ చేస్తున్నా మీకు? బెజవాడలో స్ట్రెస్ చేస్తున్నారు. బెదవాడలో ఎక్కడ రైలు ఎక్కాను అన్నది ఇంపార్టెన్స్ ఇక్కడ ఈ వాక్యంలో. అవునండి. మొదటి దానిలో ఎవడు వెళ్ళాడు ఇంపార్టెన్స్, నువ్వు కాదు వెళ్ళేది, నేనే. అవునండి. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. రైలుకి ఇంపార్టెన్స్ అండి. బెజవాడలో రైలు ఎక్కి వెళ్ళారు, అంటే కారులోనో సైకిల్ మీదో కాదు. వెళ్ళలేదు. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్ కి వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళారు కాబట్టి అక్కడ ఇంపార్టెంట్. అంటే నెల్లూరు కావాలో దిగిపోలే. నేను బెదవాడలో రైలు ఎక్కి మెడ్రాసు వెళ్ళాను. వెళ్ళారు, ఆఖరికి వెళ్ళారు. అంటే నేను రీచ్ అయ్యాను, ఎట్లా కూడా ఇబ్బందులు పడకుండా. ఒకే వాక్యము 5 శబ్దాలు, ఇన్ని అర్థాలు మారిపోయినాయా లేదా? సరే సార్. అంచేత ఉచ్చారణకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమైంది కదా. మరి అట్లాంటిది వేదానికి ఎంత జాగ్రత్తగా చదవాలి. అందుకని ముందు గురువు రాగానే ముందు ఏం చెప్పాడంటే ఆ ఉచ్చారణ విషయం గురించి చెప్పేశాడు. అది ఏమండి, ఈ సంతానము అని చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే అమ్మా. సామ సంతాన, ఇది 2వ అనువాకం. 3వ అనువాకంకి వచ్చేటప్పటికి ఏంటయ్యా అంటే, ఈ 3వ అనువాకము సంహితోపాసన అంటాడు. సహ నౌ యశః సహ నౌ బ్రహ్మవర్చసం అధాత సంహితాయ ఉపనిషదం ఆఖ్యాస్యామః పంచస్వధికరణేషు. పంచస్వధికరణేషు, అధికరణములు అంటే వాటి యొక్క దేని మీద చూస్తున్నామో దాన్ని అధికరణము అంటాం. ఆధారోధికరణం అని వ్యాకరణ సూత్రం. దేని ఆధారముగా? అధికరణము అంటే అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్, ఆధారం అండి. ఆధారం. ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి ఒక చిన్న పిచ్చి ఉదాహరణ ఇస్తే అర్థమవుతుంది, బాగా గుర్తుంటుంది. మా ఇంట్లో ఒక టేబుల్ ఉంది. ఎక్కడుంది ఆ టేబుల్? నేల మీద ఉంది. కనుక నేల ఆధారము లేక అధికరణము. అప్పుడు టేబుల్ ఏమనాలి? దానికి ఒక పేరు ఉండాలి కదా. అది అధికరణం అయితే ఇది ఏమిటో అవ్వాలి కదా. ఆధేయము అనండి. లలిత గారు ఓపెన్ చేసి పెట్టమ్మా నువ్వు. ఆధేయము. ఆధేయము అండి. ఇప్పుడు ఎక్కడ టేబుల్ ఏమిటి? అధికరణం, ఆధారం. టేబుల్ అండి, టేబుల్ ఆధేయం అండి. భూమి నెల ఆధారం. ఆధారం. ఈ టేబుల్ మీద టేబుల్ క్లాత్ ఉంది. ఇప్పుడు చెప్పు. టేబుల్ క్లాత్ ఆధేయం అండి, టేబుల్ ఆధారం అండి. ఈ టేబుల్ క్లాత్ మీద ఒక సాసరు కప్పు ఉంది. ఆ సాసరు కప్పు ఆధేయం అండి, కప్పు ఆధేయం అండి. సాసరు ఆధేయం, సాసరు ఆధేయము. టేబుల్ క్లాత్ ఆధారం.
కప్పు ఉంది కదండి, కప్పు ఏమో ఆదాయం అండి, దాని కింద ఉన్న సాసర ఆధారం అండి. మరి అందులో టీ కూడా ఉంది, టీ ఆదాయం అండి, చెప్పు. ఆదాయం అండి, కప్పు మరి ఆధారం, ఆధారం ఏంటి మరి? కప్పు అండి, మరి చెప్పవే. కప్పు ఆధారం. కప్పని కప్పి పెడితే ఎట్లా? కంగారు వస్తుంది. సరే, ఇంతకీ ఇప్పుడు టీకి ఆధారం ఏమిటి టీకి ఆధారం పాలండి. కదా? ఇప్పుడు అర్థమైందా? టేబుల్ భూమి మీద ఉన్నది అనేది చాలా స్పెసిఫిక్ గా అర్థమవుతుంది. ఇప్పుడు టీకి ఆధారం ఏమిటి అని అంటే నోరు ఎళ్ళబెట్టాం మనం. ఒక క్షణం ఆలోచించుకుని తక్కువని చెప్పి వంట చేస్తావు కాబట్టి నీకు తెలిసిపోయింది పాల ఆధారం అన్నావు. పాలకు ఆధారం కావండి. ఇంకోటి పాలకి దానికి ఆధారం ఇంకోటి. అంటే ఏంటవుతుంది మనకి? ఒక తెలిసిన దాని నుంచి ఒక తెలియని దాన్ని రీచ్ అవుతున్నావా లేదా? అవుతుందండి. అంతేది కాదు, ఇది చూడంగానే ఆ కప్పు తీసుకురా అంటామే గాని దీనికి ఇది ఆధారము, ఇది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే ఇది లేదు అని తెలుసుకోవట్లేదు. కనుక ఒకదాన్ని ఒకటి వెనక్కి చదువుకుంటూ పోతూ ఉంటే మనకి విషయం అర్థమవుతుంది. కనుక దీన్ని ఏమన్నారంటే సంహితోపాసన అన్నారు. సంహితోపాసన అంటే అర్థం ఏంటి? ఇందులో 2 పదాలు ఉంటాయి, సంహిత, ఉపాసన అని. ఉపాసన అంటే ఏంటి? ఉపాసన అంటే ఏంటి అంటే ఒక తెలిసిన విషయాన్ని ఆధారంగా చేసుకొని ఒక తెలియని విషయాన్ని తెలుసుకోవటం. ఒక తెలిసిన ఓకే, విషయాన్ని ఆధారంగా చేసుకొని తెలియని విషయాన్ని తెలుసుకోవడం. అంతే అంతే, ఇదే కదా అది. కనుక దీన్ని ఉపాసన అన్నారు. ఉపాసన అనగానే ఏముంటాయి? ఎవడు ఉపాసన చేస్తున్నాడు వాడు ఉండాలా వద్దా? ఉండాలి. అట్లాగే ఏ విషయం మీద ఉపాసన చేయాలో అది ఉండాలా వద్దా? ఉండాలి సార్. అలాగే ఈ ఉపాసన చేసేవాడు అంటే ఉపాసకుడు, ఈ ఉపాసన చేసే విషయం అంటే ఉపాస్యము. భాష్యం. ఆ, చేసే ఈ ప్రక్రియకి పేరేం పేరు? ఉపాసన. ఉపాసన. అంతే కదండి. ఇక సంహిత, ఇది ఉపాసన అయిపోయింది. ఉపాసన అయిన తర్వాత సంహిత అంటే ఏమిటి? వ్యాకరణ సూత్రం ఏంటి? పరసన్నికర్ష సంహిత అని సూత్రం. ఇది మీరు చదువుకుంటారు, ఈ సూత్రాలన్నీ మీకు వ్యాకరణ పాఠం వచ్చినప్పుడు వస్తుంది, కంగారు పడకండి. ఇవాళ చెప్పుకున్న మాటలన్నీ అప్పుడు మళ్ళీ చెప్పుకోవాలి, క్లాస్లో చెప్పుకోవాలి. అది మీకు అవి మాత్రం సపరేట్ గా క్లాస్ చెప్పాలి, ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఆ బ్లాక్ లేదు. ఏది? సంజ్ఞా ప్రకరణము, పరిభాషా ప్రకరణము, 2 ప్రకరణాలు లాస్ట్ ఇయర్ వాళ్ళకి లేవు, ఈ ఇయర్ సెమిస్టర్ సిస్టమ్ లో పెట్టారని విన్నాను. ఉంటే ఇవి ప్రత్యేకంగా మళ్ళీ మనం చెప్పుకోవాలి, పాఠం చెప్పుకుందాం అక్కడ. అంటే ఏమిటి? అతి దగ్గరగా ఉండటం. పరసన్నికర్ష సంహిత అంటే దగ్గరగా ఉండటం అన్నమాట. అండి మీరు ఎప్పుడైనా ఇప్పుడు కా అనమన్నాను అనుకోండి, కా అనమ్మా ఒకసారి. కా గుణింతం చెప్పు, కా గుణింతం చెప్పు. కా కా కి కి కు కు క్రు. ఆపేయ్. ఇది మీకు నేర్పించిన పద్ధతి. మన దగ్గర పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగు, వాళ్ళు ఎట్లా నేర్పించారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు. చెప్పాలండి ఎవరైనా. కకార అకారముల కా, వెరీ గుడ్. కకార అకారములు కా, కకార ఇకారములు కి, కకార ఉకారములు కు అన్నారా లేదా? అంటే కా అనగానే కకారం మాత్రం, కాకు పొల్లిచ్చిందే కకారం, దీనితో ఆ కలిస్తే కా అయింది. ఇవి ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? కా అనగానే 2 ఉన్నాయి సార్. మనం ఎన్ని అనుకుంటున్నాం? ఒకటే అనుకుంటున్నాం. ఇదే సంహిత అంటే. కకార అకారములు కా, కకార ఇకారములుకి, కకార ఉకారములకు, కకార ఏకారములకే ఎంత దగ్గరగా కలిసిపోయి ఉన్నాయంటే ఇది ఒకట్లా భావిస్తున్నాం కదా. ఈ విషయం మనకి ఎట్లా తెలిసింది? ఇప్పుడు కకారం ఇక్కడ ఉంది, అకారం ఇక్కడ ఉంది,
ఇవి రెండు కలవడానికి మధ్యలో ఒక అనుసంధానం ఉందా లేదా? కలవడం. ఉంది సార్. ఇప్పుడు కకార అకారములప్పుడు ముందేదంటున్నావు? కకారం అంటున్నావు. అకారం అంటున్నానండి. తర్వాత ఏమంటున్నావు? అకారం అంటున్నానండి. ఇది పూర్వము అన్నావు అనుకో కాసేపు, ఆ, దీన్ని ఏమనాలి? పూర్వము అని అన్నావు అనుకో. ఉమ్, ఇప్పుడు కా అనేటటువంటి ఒక అక్షరములో ఉమ్. పూర్వరూపం ఏమిటి? కకారం అండి. ఉత్తర రూపం ఏమిటి? అకారం అండి. వీటి రెండింటిని దగ్గరికి రావటాన్ని ఏమంటాము? సంధి అన్నాం. ఆ, అన్నావా లేదా? అంటాను సార్. సంధి అన్నాం. ఈ సంధి అన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో కలిపే, ఈ రెండింటి దగ్గర తీసుకొస్తుందని సంధి అన్నాం. సంధి. ఈ రెండింటి కలిపేది ఏమిటి అంటే ఈ పక్కన కకారంలో అకారం కలుపుతోంది. ఉమ్, అంతేనా కదా? అంతే సార్. ఈ షేత్వా అని ఒక మంత్రం ఉందనుకో అమ్మా. చేత్వా, ఉమ్, ఈ షేత్వా అని ఉందనుకోండి, ఉమ్, అప్పుడు ఏమవుతుంది? ఈ ఇషే అనేది పూర్వ రూపము, ఉమ్, త్వా అన్నది ఉత్తర రూపము. ఉమ్. ఈ ఇషేలో అన్నిటికన్నా చివర ఉన్నటువంటి స్వరం ఏమిటి? షే, ఏ, ఏ. త్వాలో ఉన్న స్వరం ఏమిటి? ఆ, త్వా, త్వాలో ఉన్న మొదటి స్వరం త, త. తకారం అనొచ్చు, అనే బదులు తకారం అనొచ్చు. సకారం సార్. అంచేత ఏ పూర్వ రూపమైంది, తకారం ఉత్తర రూపమైంది. ఈ రెండు కలపడానికి దగ్గర తీసుకురావడం సంధి అంటారు. దీని దగ్గర ఇంకో కొత్త తకారం వచ్చి చేరుతోంది, ఈ రెండింటి కలపడానికి వీలుగా, దీన్ని సంధానము అన్నారు. సంధానము. షే, ఉమ్, ఇది షేత్వా అన్న శబ్దం పుట్టింది. సంధానం. ఇలా పుట్టింది కాబట్టి ఏం తెలిసింది? వీడికి ఇట్లా కలపాలని తెలిసింది కదా. తెలిసిందండి. అందుకని ఈ సంహితోపాసనలో ఏం చెబుతాడంటే 5 అంశాలని, ఇగో ఈ కలవటాన్ని బేసిక్ గా పెట్టుకుని 5 అంశాలు నేర్పిస్తున్నాడు. ఉమ్, దేని ఆధారంగా చెప్తున్నాడు ఈ 5 అంశాలు అంటే లోకమును ఆధారంగా చేసుకుని అన్నాం. దేని ఆధారంగా చేసుకుని? లోకాన్ని ఆధారంగా చేసుకుని, లోకమును. లోకములను ఆధారం. ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు ఉన్నాయి. ఉమ్. ఊర్ధ్వ 3 లోకాలు లోకాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి సార్. కనుక ఈ లోకాలని ఆధారంగా చేసుకుని ఏం చేస్తున్నాడు ఏమండి? ఏం చెప్పాడు చెప్పండి? అది లోకం. దాని మంత్రం చెప్పండి ఎవరైనా. అది లోకం. పృథివీ పూర్వ రూపం. పృథివీ పూర్వ రూపం. రూపం. జ్యోతుత్తర రూపం. సంధి. అంటే ఇప్పుడు పంచస్వధికరణేషు అని పైన మంత్రంలో చూడండి. సహనో యశః సహనో బ్రహ్మవర్చసం అధాత సంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామ పంచస్వధికరణేషు అని 5 అధికరణాలు చెబుతున్నాడు. 5 బేసిస్. ఏమిటా బేసిస్లు? అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం అని 5. ఓకే. అధిలోకం అంటే ఏమిటి? లోకాల గురించే చెప్పినప్పుడు ఇందాక ఇషేత్వా చెప్పాడుగా, ఇటు అటు కలిపి మధ్యలో ఒకటి ఉందని చెప్పారు సార్. ముందేం చెప్పాడు? కింద పృథివీ. ఇందాక ప్రీతి గారు నిమ్మకాయ కోసారు, గుర్తుందా మీకు? ఏమండి? నిమ్మకాయ కోస్తే ఏమైంది? కింద ఉంది పృథివీ పూర్వ రూపం. ఆ పైకి లాగితే ద్యౌరుత్తర రూపం. ఇప్పుడు ఈ రెండు ఇట్లా విడగొడితే మధ్యలో ఏముందండి? గ్యాప్. ఆకాశం ఉంది. కనుక ఈ ఆకాశము వలన ఇవి రెండు సంధి జరగబోతున్నాయి. వీటి మధ్యలో ఎట్లా దీన్ని కలిపేది ఏమిటి ఇంతకీ అంటే వాయువు. ఈ మధ్యలో సంచరించే వాయువు. ఓకే. 5 ఐటమ్స్ వచ్చేసాయా? అంటే లోకాన్ని, వీడు లోకాన్ని చూస్తున్నాడు.
అరే నీకు కనబడుతున్న పృథ్వీ ఉంది కదరా, ఇది పూర్వ రూపం. పైన ద్యులోకం ఉంది, అది ఉత్తర రూపం. వీటి మధ్యలో ఉన్నది ఏమంటారు? ఆకాశం అంటారు. వాయువు ఏమిటి? వీటి మధ్యలో కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏమిటి? సంధానం చేసేది ఏమిటి? వాయువు. అర్థమైందా నాయన నీకు? ఎలాగైతే నువ్వు వాక్యం చెప్పుకున్నావు, వ్యాకరణం చెప్పుకున్నావు కదరా నా దగ్గర, ఈ క్షేత్వ అన్నప్పుడు కలిసే చూసావా? సరిగ్గా ఇలాగే ఈ అధిలోకం రా నాయన. కుర్రాడికి ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పంచస్వధికరణేషు అన్నారు కదా, పంచస్వధికరణేషు అన్నారు. ఇక్కడ పృథ్వీ పూర్వ రూపం, జ్యోత్ ఉత్తర రూపం, ఆకాశ సంధికి వాయు సంధానం అని 4 వచ్చాయి కదా. అదే అండి, అధిలోకం, అధిజ్యోతిషం అవండి 5. ఓకే, అది కాదు, దేని బేసిస్ చేసి చెప్తున్నాడు చెప్పమ్మా? ఈ లోకాన్ని సార్, లోకము అనేటటువంటి అధికరణము బేసిస్ తీసుకుని నీకు ఈ ఇషేత్వాలో ఉన్నటువంటి సంహిత ఎట్లా జరిగిందో దాన్ని లోకంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, లోకాన్ని బేసిస్ గా. అదాది లోకం, సారీ సార్ ముందు చూసుకోవాలి, అదాది లోకం మన తర్వాత లోకం గురించి చెప్పుకుంటున్నాం అని చెప్పారు. సారీ, వచ్చేసిందా? వచ్చిందండి. ఇప్పుడు పైకి చదువు, మూలం చదవండి. పంచస్వధికరణేషు అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజం, అధ్యాత్మం. వీడికి ఏం తెలిసిందిరా అంటే ఈ క్షేత్వాలో ఏకారము తకారము కలవటానికి మధ్యలో ఒక ప్లస్ ఉంది, దాని పక్కన తకారం వచ్చి చేరింది కనుక ఇషేత్వ అని ఒక రూపమైంది. ఈ సంహిత ఇట్లా జరుగుతోంది అనేది తెలిసిన వ్యాకరణ సూత్రాన్ని ఆధారం చేసుకుని లోకాన్ని చెప్పేశాడు. పృథివీ అంటే ఏమిటో, జౌత్మలోకం అంటే ఏమిటో, ఆకాశం అంటే ఏమిటో, వాయువు అంటే ఏమిటో చెప్పాడు. నోన్ టు అన్నోన్, అవునా కాదా? గురువు గారు మీ వాయిస్ రావట్లేదండి. అదేంటమ్మా ఇంత గొంతెటు పడుతుంటే నేను ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపించింది, ఇందాక రాలేదండి. ఓ ఓకే, ఇది జౌలోకం అయిపోయింది. కాదు అంటే మహోదయ ఇప్పుడు ఇక్కడ తెలియంది ఏంటి మహోదయ? తెలియంది అధిలోకం. అధిలోకాన్ని తెలుసుకుంటున్నాం, అలాగే అది విద్యను తెలుసుకుంటున్నాం, విద్యను తెలుసుకుంటున్నాం, ప్రజలను తెలుసుకుంటున్నాం. సరే, అధిలోకం తెలుసుకుంటున్నారా తెలుసుకోవట్లేదు ఇంతకీ? తెలుసుకుంటున్నాం. సరే తెలుసుకోండి. ఇది అయిన తర్వాత అయిపోయింది. తర్వాత ఏం చెప్పాడు? అది జ్యోతిషం అన్నాడు. వీడికి తెలిసిందేమిటి? జ్యోతిషం అంటే కనుక చేతులు చూపించుకోవడము, చిలక ప్రశ్న వేసుకోవడం కాదండి. జ్యోతి అంటే వెలుగు, నక్షత్రాల గురించి తెలుసుకునేది. వెలుగు, నక్షత్రం ఉండదు మళ్ళీ, వెలుగు. వీడికి తెలిసిన వెలుగు, మొట్టమొదటి వెలుగు ఏంటండి? వంటిట్లో నిప్పు, అవునా కదా? కుర్రాడికి వెలుగు అంటే ఏమిటంటే అంటే అదేనండి గురువుగారు, మా అమ్మ వంట వండుతున్నప్పుడు నిప్పు ఉంటుంది, అదే వెలుగు అంటాడు వాడు. చూడండి వాడికి ఏం తెలుసో, ఏం చెబుతున్నాడో, ఎక్కడి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తున్నాడో గురువు గమనించండి. ఇక్కడ అగ్ని పూర్వ రూపం, మరి పైన సూర్యుడు కనపడుతున్నాడు కదరా, సూర్యుడు ఉత్తర రూపం. ఈ రెండింటినీ కలిపేదే సంధి. ఏం కలుపుతున్నాయి ఇంతకీ అంటే? నీళ్లు కలుపుతున్నాయి. అగ్ని ఉష్ణశక్తి కిరణాల్లో ఉన్న శక్తి వల్ల ఇక్కడ ఉన్న నీరు ఎగిరి పైకి పోతోంది, మళ్ళీ పైన ఉన్న నీరు చల్లబడి కిందకు వస్తుంది. ఈ రెండింటినీ కలిపేది ఏమిటంటే నీళ్లుగా. మరి అయిన తర్వాత ఇది సంధి, ఈ నీళ్లు సంధి అవుతోంది ఈ రెండిటికి. మరి దీని రెండింటి మధ్యలో కనెక్టింగ్ సంధానం ఏమిటంటే మెరుపు తీగ వచ్చినప్పుడు, మెరిసినప్పుడు పైన ఉన్నటువంటి సూర్యుడికి కింద ఉన్నటువంటి అగ్నికి మధ్యలో ఒకటే తీగల కనెక్షన్ ఉంది. ఇట్లా ఇప్పుడు ఏం చెప్పాడండి? లోకాలు చెప్పేశాడు, వెలుగు చెప్పాడు, ఇక చదువు గురించి చెబుతున్నాడు. మనకి చదువు ఎట్టొస్తుందిరా అంటే ముందు చదువు చెప్పాలంటే ఎవడు ఉండాలండి? ఆచార్యుడు. కనుక వాడు పూర్వరూపం. సరే, నేను తెలుసుకోవాలని వెళ్ళాలని బుద్ధి జ్ఞానం నాకు ఉంది అనుకోండి, అప్పుడు నేనేమవుతాను? ఉత్తర రూపం అవుతాను, అంతేవాసి. మరి గురువుని శిష్యుడిని కలిపేందుకు వీరి మధ్య సంధి ఏమిట్రా అంటే
చదువుకోవాలనుకోవడమేగా, చదువుకోవాలనుకోవడమేనా కదా. అంతే సార్. అవును. అందుకని విద్య సంధి. సరే చదువుకోవాలనుకున్నాము, వాడి నుంచి వీడి కనెక్షన్ ఎట్లా ఏర్పడుతుంది? గురువు గారు నోటితో చెప్పింది నేను పట్టుకుంటే ఏర్పడుతుంది. ప్రవచనకం సంతానం. అంతే, గురువు గారి నోట్లోంచి వచ్చినది నా దాకా వచ్చి నేను పట్టుకుంటేనే అది విద్య అవుతుంది, లేకపోతే కాదు. ఓకే, ఇలాగే అధిప్రజం అధ్యాత్మం అని ఈ విధంగా 5 ఉపాసనలు అక్కడ చెప్పారు. తర్వాతది తైత్తిరీయోపనిషత్తులో శిక్ష వల్ల 4వ అనువాకం మేధాది సిద్ధ్యర్థము ఆవహంతి హోమ మంత్రాలు అన్నారు. ఇదేమిటయ్యా అంటే, ఇంతకీ విద్యార్థి వచ్చాడు, వాడు తెలివి గలవాడవచ్చు, తెలివి గలవాడు కాకపోవచ్చు. అవునా కదమ్మా? అలానే ఏమండి మా దగ్గర ఓన్లీ 90% అబవ్ వచ్చిన వాళ్ళకే అడ్మిషన్, మిగతా వాళ్ళకి లేదు అనేటటువంటి గురువులు లేరప్పుడు. వాడు సన్నాసి వచ్చినా మేధావి వచ్చినా వాడిని తీసుకొని పాఠం నేర్పించారు. అది గురువులు. సరే, అందుకని వీడికి ఆ తెలివితేటలు కలగటానికి గురువు గారు ఏం చేస్తున్నారంటే వాడికి మేధాది సిద్ధులు పొందటానికి కావలసిన హోమాలు చేస్తున్నాడు. అంచేత ఈ కర్మలు ఎన్ని రకాలంటే కాయిక వాచిక మానసిక కర్మలని, ముందు ఈ వాచిక కర్మల గురించి ఇక్కడ హోమాలు చేస్తున్నారు. అట్లా చెప్పే మంత్రాలే ఇందులో ఉన్నటువంటి ఈ మంత్రాలు. ఏవేం కావాలి, ఈ మంత్రాల్లో ఏవేం చెప్పాడయ్యా అని కనుక ఒకసారి చూసినట్లయితే మనకి ఏం చెప్పారు? యశ్చందసామృషభో విశ్వరూపః చందోభ్యోదమృతాత్ సంబభూవ సమేధో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమ కర్ణాభ్యాం భూరి విశ్రువం. జిహ్వా మే మధుమత్తమ, నేను మాట్లాడేవన్నీ మధురంగానే ఉండాలి. కర్ణాభ్యాం భూరి విశ్రువం, నా చెవులు బోలెడు వినే శక్తి కలగాలి. అంటే వినకపోతే పాఠం రాదురా నాయన, నోరు తెరిచి సవ్యంగా మాట్లాడితే లోకాల్లో బతకగలుగుతాం. బ్రహ్మణ కోశోషి మేధయా పిహిత. అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చింది. శృతం మే గోపాయ, నేను విన్నానండి, విన్నదంతా కూడాను శృతం మే గోపాయ, పోకుండా కాపాడరా నాయన. మీరు ఆ రోజు పాఠం చెప్పారండి, కానీ నేను మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చెప్పరా? శృతం మే గోపాయ లేనట్టు. గోపాయ అంటే పోకుండా ఉండడమా మహోదయే? గోపాయ అంటే దాచిపెట్టడం అమ్మా. శృతం నేను అంటే విన్నది దాచిపెట్టడం. దాచిపెట్టు. అంటే ఏం చేయాలన్నమాట, మన దగ్గర ధారణ ఉండాలి. పూర్వాణాచీరమాత్మనః వాసాగం సిమమగామశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ ఓమశాం పశుభిః సహ స్వాహ. ఇక్కడి నుంచి మంత్రాలు స్వాహాకారాలు చెప్పారు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, విమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, ప్రమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, క్షమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, యశోజనే ఆసాని శ్రేయాన్వస్యశోసాని స్వాహాతం. ఇట్లా ఆ మొత్తం అంతా తెలుస్తుంది. ఆ మంత్రాల యొక్క వివరాలన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం, దాన్ని చెప్పక్కర్లే. అంటే ఓంకారము నాకు మేధస్సునిచ్చుగాక, ఓంకార స్వరూపుడైన బ్రహ్మజ్ఞానమును నేను పొందుదునుగాక. ఏం పొందాలటండి వీడు? బ్రహ్మజ్ఞానమును పొందుదునుగాక. వచ్చిన వాడేమిటండి, అప్పుడే ఉపనయనం చేసుకొచ్చినటువంటి సతరకాయ పిల్లాడు. వాడిని బ్రహ్మజ్ఞానిని చేసి కానీ గురువు బయటికి పంపించట్లేదు. ఇలా నా దేహం ఆ జ్ఞానాన్ని నిలుపుకునేందుకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, నా నాలుకెప్పుడు మంచి మాటనే పలకాలి, నా చెవులెప్పుడు మంచి మాటలు వింటూనే ఉండాలి. మంచి అంటే ఏంటంటే మనకి మోక్షమును కలగజేసే విద్య మంచి విద్య. ఇట్లా మన జ్ఞానం కలగాలని పరమాత్మని యొక్క ఆవాహనతో మనం ఇది చెప్పు. ఇంకా 5వ అనువాకానికి వచ్చేటప్పటికి ఏమైంది? దీన్ని వ్యాహృత్యుపాసనము అంటారు. భూ భువః స్వహ, 3 వ్యాహృతులు, 3 వ్యాహృతులు. భూర్భువః స్వహ. ఏమండి, భూ అంటే పృథివీ, పృథివీ పూర్వరూపం, సువహ జవలోకము, మధ్యలో ఉన్న అంతరిక్షం ఏదైతే ఉందో భూర్భువః స్వహ. దీనిపైన ఉన్న 4వది ఏమిటయ్యా అంటే మహత్తు అన్నది మహాచమస్య ప్రవేదయతే.
మహాచమసుడు అనేవాడు చెప్పాడు కాబట్టి దీన్ని మహత్ అన్నారు. తత్ బ్రహ్మ, ఆ మహత్ అనేటి మహహ అనేది బ్రహ్మ పదార్థము. అదేంటండి బ్రహ్మ పదార్థం ఏంటండి మళ్ళీ అంటే, మళ్ళీ వెంటనే ప్రీతి గారు కోసి నిమ్మకాయ దగ్గరికి వెళ్ళాలి మనం. నిమ్మకాయని కోశారు, కింద దాన్ని భూమి అన్నారు, పై దాన్ని జవలోకం అన్నారు, మధ్యది అంతరిక్షం అన్నారు. ఇంతకీ నిమ్మకాయ ఎక్కడుందండి? దేనిలో దానిలో ఉండాలిగా. ఈ నిమ్మకాయకు కూడా ఒక ఆధారం ఉండాలిగా. ఇలా నిమ్మకాయలాగా అన్నిటికీ ఆధారాలు ఉండాలి కదా. అంటే విశేషమైన బృహత్తరమైనటువంటి బృహత్తమమైనటువంటి ఒక ఆధారం ఉండాలి. అందుకని దాన్ని బ్రహ్మము అన్నారు. కనుక ఆ మహహ అనేటువంటి వ్యాహృతి ద్వారా బ్రహ్మమును సూచిస్తోంది. అదే ఆత్మ. ఈ ఆత్మకే అంగాలు అన్యదేవతలు. అదే తెలిసిందయ్యా. భూరితి వా అయం లోక. భూ అంటే ఏమిటంటే ఈ లోకము అన్నాడు. ఈ లోకం ఎవడికి? ప్రీతి గారికి అయితే ప్రీతి గారికి కనపడే లోకము, అనంతకృష్ణ అయితే అనంతకృష్ణ కనపడే లోకము, చీమ అయితే చీమకు కనపడే లోకము, కుక్క అయితే కుక్క కనపడే లోకము. భువః ఇత్యంతరిక్షం, సువరితి ద్యౌ లోకః, అసౌ లోకః. అసౌ అంటే ఆలోకము అని. అసౌ లోకః అన్నాడు, తత్ లోకః అనలేదు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అసౌ అంటే దూరంగా ఉంది కానీ కనబడుతోంది. ఇది ఇట్లా ఈ వ్యాహృతులతోటి ఉపాసన చేయటాన్ని, అంటే మళ్ళీ ఏం లేదండి, మనకి తెలిసింది తెలియంది తెలుసుకోవాల్సింది వాటి మధ్యలో ఉన్నది అని. దీని పేరు మరి వ్యాహృత అనే ఎలా వచ్చింది మహోదయ? అంటే వాటి పేరే వ్యాహృతులమ్మా. భూ భువః స్వహ అన్నది వ్యాహృతులు. అంటే ఉచ్చారణ అని చెప్పి మామూలుగా వీడియోలో వ్యాహృతం అంటే ఉచ్చారణ అన్నారు, అంటే అలా పేరే ఇది. మీరు భూ అన్నప్పుడు ఉచ్చరించట్లేదా? అదే అర్థమైంది. మళ్ళీ ఈ ఈ ఈ పాయింట్ చెప్పుకోవాలంటే ఇంకో 2 కిలోమీటర్ల క్లాస్ చెప్పుకోవాలి. అది మనకి పంచీకరణము అని ఒక సబ్జెక్ట్ వస్తుంది. మీకు ఉందో లేదో నాకు గుర్తులేదు, ఉంటే చెప్పుకుందాం అప్పుడు. ఇది ఆ పురుష శబ్దాలు కదండి. ఇది మొత్తము వేదమును చిలికి, ఇది కూడా ఎక్కడో వచ్చింది అనుకుంటే, ఇందులోనే వస్తే అక్కడ వస్తుంది, చూద్దాం వస్తే. మొత్తం వేదమును చిలికితే 3 ఆవృతులు పుట్టాయి. ఏమిటవి? భూ భువః స్వహ. వాటి కూడా మళ్ళీ కవ్వం వేసి చిలికితే, కవ్వాలు మర్చిపోయారు, ఇప్పుడు గ్రైండర్లు వేసి తిప్పడమేగా. చిలికితే మళ్ళీ వెన్నపూస వచ్చినట్లు 3 వ్యాహృతులు వచ్చాయి. అదే అకార ఉకార మకారాలు. ఆ 3 కలిపేస్తే వచ్చిందే పేరే ఓంకారం. కనుక ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని అందుకు చెప్పారు. సరే, ఇప్పుడు అటు పోవద్దు మనం. టాపిక్ మారిపోతే అసలే అయోమయంగా ఉంటుంది నా పాఠం. మళ్ళీ ఇంకో అయోమయంలోకి వెళ్తాం, వద్దు. కనుక భూ భువః స్వహ అనేటటువంటిది దీనిలో ఏం చెప్తున్నాడు నాయన? ఆదిత్యలోకము ఇది మహిమాన్వితమైనది. జ్యోతిర్లోకము అగ్ని రూపము, భూవాయువు, సువహ ఆదిత్యము, 4వైన మహత్తైనది చంద్రము అని. ఇట్లా ఈ వ్యాహృతుల ద్వారా, ఏ వ్యాహృతులు? భూ భువః స్వహ మహః అనే ఈ 4 వ్యాహృతుల ద్వారా 4 రకాల భావనలని చెబుతున్నాడు ఆయన. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి తెలిసింది చూపిస్తున్నాడు, తెలియనివి నేర్పిస్తున్నాడు. తెలిసినవి చూపిస్తున్నాడు, తెలియనివి నేర్పిస్తున్నాడు. అంటే మొదటి భావం ఏంటి? లోకాల గురించి చెప్తున్నప్పుడు భూవి భూ అనుకోవయ్యా, సువహ పరలోకం అనుకోవయ్యా, భువః మధ్యలో ఉన్నది అనుకోవయ్యా, మహత్యమిటయ్యా ఆదిత్యుడయ్యా అన్నాడు. అదే జ్యోతిషులుగా తీసుకున్నాం అనుకో, అగ్ని కనపడేది, సూర్యుడు పైన ఉన్నది, భువః వాయువు మధ్యలో ఉన్నది. ఈ అగ్ని వాయువు సూర్యుడు మీకు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? పూర్వ అనువాకంలో చెప్పాడు కదా. అదేది మన సంహితోపాసనలో చెప్పాడు కదా. అది జ్యోతిషం దగ్గర ఏమేం చెప్పాడు చెప్పండి అమ్మ ఒకసారి. అగ్ని పూర్వ రూపము, అగ్ని ఆపహ సంధి మహోదయ.
అగ్ని పూర్వరూపం, ఆదిత్యుడు ఉత్తర రూపం, ఆపహ సంధి, వైద్యుత సంత. ఇక్కడ చూడండి, జ్యోతిషుల దగ్గరకు వచ్చేటప్పటికి అగ్ని, సూర్యుడు, వాయువు అన్నాడు, చంద్రుడిని మహత్తుగా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అనేది దీని మీద విశేషంగా చెప్పుకోవాలి, పరీక్షలకి ఇంత అక్కర్లేదు, ఇది చెప్పుకోవచ్చు చాలు. అట్లాగే మూడోది విద్య గురించి చెబితే ఋగ్వేదం భూ అనుకో అన్నాడు, సువహ యజుర్వేదం అనుకున్నాడు, వీటన్నిటి మధ్యలో సామవేదం అనుకోమన్నాడు. ఎందుకంటే సామవేదంలో ఋగ్వేద మంత్రాలు ఉన్నాయి, యజుర్వేద మంత్రాలు కూడా ఉన్నాయి. అట్లాగే దేహం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాణం 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 ఏమన్నా భూలోకం కింద, సువర్లోకం కింద ఏమన్నా సువర్లోకం కింద వ్యానమును, భూలోకం కింద ఏమన్నా అపానమును చెప్పారు. ఆహారము అనేటటువంటిది మహహ అని తెలుసుకోమన్నారు. అంటే ఈ 4 భూర్భువస్వ మహహ అని గుర్తు రాగానే లోకం గురించి రావాలంటే భూమి, అంతరిక్షం, పరలోకం, ఆదిత్యం గుర్తు రావాలి. జ్యోతుల గురించి తెలుసుకుంటే అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు గుర్తు రావాలి. విద్యల గురించి రాగానే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, ఓంకారము గుర్తు రావాలి. ఓంకారం ఎందుకు రానంటే ఈ వేదంలోంచి పుట్టింది ఓంకారం కాబట్టి. అట్లాగే ప్రాణము, దేహం అనేటికి ప్రాణము, అపానము, వ్యానము, ఆహారం గుర్తు రావాలి. ఇట్లా ఏవి ఎలా గుర్తు రావాలి అనేటటువంటి విషయాల మీద విస్తృతమైనటువంటి జ్ఞానాన్ని గురువు శిష్యుడికి ప్రసాదిస్తున్నాడు. మనం ఒకసారి ఇది కాంప్రహెండ్ చేస్తే ఏమీ తెలియనటువంటి, అప్పుడే ఉపనయనమైనటువంటి 8 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న పిల్లాడిని తెచ్చి గురువుకు అప్పగిస్తే వాడికి ఎంతటి జ్ఞానాన్ని కలగజేస్తున్నాడు గురువు ఆ కాలంలో చూడండి ఒకసారి. మొట్టలు ఎక్కడ మొదలెట్టాడు? వాడికి ఏమీ తెలియదు కాబట్టి, అరే నువ్వు వాడు వచ్చిందంటే గురుగారు నమస్కారం అనేది అంటాడుగా కనీసం. గురువుగారు నమస్కారం అని అనుకోండి, ఎవరికి పెట్టాడు నమస్కారం? గణతరాజు అయితే కనుక వాడికి వర్ణం అంటే ఏమిటో చెప్పాడు, స్వరం అంటే ఏంటి చెప్పాడు, మాత్ర అంటే ఏంటో చెప్పాడు, బలం అంటే ఏంటో చెప్పాడు, సామ అంటే ఏమిటో చెప్పాడు, సంతానం అంటే ఏంటో చెప్పాడు. ఇవి చెప్పిన తర్వాత నుంచి వాడికి అప్పుడు ఏమైంది, మళ్ళీ సంహిత చెప్పాడు. సంహిత చెప్పిన తర్వాత తీసుకుపోయి దీని నుంచి కూడా నాన్న ఇది ఎట్టగైతే ఉన్నాయో సరిగ్గా ఇలాగే ఉంటాయిరా. ఏమిటది? ప్రపంచం. నీకేం తెలుసు? ముందు భూమి కనపడుతుంది కదా, పైన ఏమంత గురుగారు అంటే, అరే పైన జులోకం ఒకటి ఉందిరా, కనపడ్డా గురుగారు, వీటి మధ్యలో గాలి, ఈ ఆకాశం, అంతరిక్షం, ఇదే అంతరిక్షం రా. ఎట్లా? నీకు ఇందా చెప్పానే సంహిత అలా. ఓహో అంటే వీడు దీన్ని దృష్టిలో పెట్టుకుని దానిని ఊహ చేయగలుగుతున్నాడు. ఒక ఊహ చేసి దాన్ని జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. ఇలా విస్తృతమైన జ్ఞానాన్ని పంచిపెట్టింది కాబట్టి ఇది శిక్షావల్లి అయినది. మొదటి 5 అనువాకాలని గబగబ అలా తిప్పేశాము. డౌట్ వస్తే మళ్ళీ 5 వీడియోలు చూడండి ఓపిక ఉన్నప్పుడు. రేపు వారానికి మిగతా 6 వీడియోలు చూసేయండి. 6 వీడియోలు చూస్తే నెక్స్ట్ వారానికి మనకి పూర్తి అయిపోతుంది. ఓకేనండి? ఏమన్నా అనేది ఉంటే అనండి ఇప్పుడే ఈ 5 వీడియోల గురించి. తర్వాత మీకు ఈ 6 వీడియోలు వింటున్నప్పుడు వచ్చిన డౌట్లు హాయిగా గ్రూపులో పెట్టండి. అందరూ ఎడాపెడా చర్చ చేయండి, సాల్వ్ అయిపోతాయి అక్కడే. మరి సాల్వ్ కానిది ఉంటే మనం ఆలోచిద్దాం క్లాస్లో. మొదటి 4 మాత్రం చాలా బాగా అర్థమైపోయాయి సార్. 5వది కొంచెం నాకు పట్టడం లేదండి త్వరగా. ఇవాళ వినండి, పడుతుంది. అలాగే నా పేరు తెలుసుకుపోయినండి. అలా కాదమ్మా, ఇంకోసారి ఊరికే మాట వరుస కన్నా కానీ మీరు ఇంకోసారి వింటే మీకే అర్థమవుతుంది. బేసిస్ అమ్మా, అధికరణము బేసిస్. మీకు ఈ అధికరణం మాట ఇంకో చోట సత్యనావతం చేసాం అనుకోండి, మనము అయ్యగారు వస్తారు, అస్మిన్ అధికరణే ప్రవిష్ట గ్రహ మండలే ప్రవిష్ట అంటాడు. ఏమిటో అక్కడ తోలపాక అక్కడ పెట్టు అంటాడు, పెట్టేస్తున్నాం మనం. ఆయన ముందు చెప్పాడు, సూర్యుని ఎక్కడికి రమ్మంటున్నావు? అస్మిన్ అధికరణే ప్రవిష్ట, ఈ బల్ల మీద నేను పరిచిన ఈ గుడ్డ మీద దాని మీద ఉన్న బియ్యం మీద వచ్చి కూర్చోరా నాయన సూర్యుడు అంటున్నావు.
మనకి ఎంతసేపు అక్కడ తమలపాకులు ఒక్క చిల్లర పైసా కనపడుతుంది, కానీ సూర్యుడు ఎవరికైనా కనపడిందా? అసలు అక్కడ సూర్యుడు చంద్రుడు వాళ్ళందరూ కనపడితే మన దృష్టికి మళ్ళీ కాళ్ళు ఇలా బారులు చాపుకుని దాన్ని ఎత్తి మీద పెడతామా? చూడండి, అంటే ఆ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోవడం వల్ల ఎన్ని మిస్ అయిపోతున్నాం మన జీవితంలో. అది ఎనీవే, మళ్ళీ సోదిలోకి వెళ్లకుండా ఇక్కడ ఆపేసుకుందాం. అదే వీడియో వింటే బాగానే ఉంటుంది, కానీ డిస్కషన్ లోనే యాక్చువల్లీ మనకి గ్రహణం అవుతుంది. అందుకేనమ్మా మీరు కమ్యూనికేషన్. అందుకనే చర్చించండి అని చెప్పేది. నేను చెప్పను, మీరు చర్చించండి గ్రూప్ లో అన్న కారణం అదే. యూ మే బి రాంగ్, యూ మే బి రైట్, బట్ జస్ట్ డిస్కస్. అది ఏం చెప్పారు మనకు ఆల్రెడీ చెప్పారు కదా. ఏం చెప్పారండి అది? మన ఆ శ్లోకం ఏంటి? ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి బాబు. ఆచార్యాత్ పాదమాధత్తే పాదం శిష్యః స్వమేధయా పాదం ఆచారిభ్యః సబ్రహ్మచారిభ్యః. చెప్పండి అమ్మా దేవక్ గారు. సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. అది అంటే 4 స్టెప్పులు. గురువు దగ్గర పావు అంటే మీకు తెలియట్లేదండి, మా గురువు గారికి మొత్తం రాదు, వాడికి పావే వచ్చు, మిగతా మేము తెలుసుకున్నాం కాదు. గురువు గారు 100 చెప్పాడు మనకి. 100 కౌంట్ వేసుకున్నట్టయితే సరదాగా గురువు 100 చెబుతాడు, కానీ మన బుర్రలోకి పావలా ఎక్కుతుంది. అంచేత ఆచార్యాత్ పాదమాధత్తే, మనం పొందింది పావలానే. అవును. పాదం సబ్రహ్మచారిభ్యః అంటే మిగతా పావల ఎక్కడి నుంచి వస్తాయంటే ఇతర విద్యార్థులతో కలిసి దాని మీద చింతన చేసినప్పుడు. అందుకే మనం వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం. కనుక నా దాకా రావక్కర్లే, మీకు పావలా వచ్చేసింది. వీడియోలు వింటే మీరు కొట్టుకుంటే ఇంకో పావలా వచ్చేస్తుంది. 80 మార్కులు వచ్చే కానీ పాస్ అయిపోయారు పరీక్షలు. ఏమండి? తర్వాత ఏం చెప్పాడు? పాదం స్వచ్ఛం కాదు, పాదం స్వమేధయ. అది సారీ, ముందు మర్చిపోయాం. అంటే మీ అంతటి మీరు చింతన చేయడం ద్వారా పావలా వచ్చింది, ₹100. కానీ విద్యార్థులతో డిస్కస్ చేస్తే 30 అయిపోయింది. అంటే 75% డిస్టింక్షన్ లో పాస్ అవుతారు. ఇక్కడి వరకు కూడా అంటే వచ్చిన 100% నాలెడ్జ్ చెప్తే గురువు 75% మీరు ఎక్వైర్ చేశారు. పాదం కాలక్రమేణహి అంటే ఏమైంది అక్కడ? ఇక్కడి వరకు ఈ 3 పార్ట్స్ వరకు కాదు, ఈ 3 పార్ట్స్ వరకు జరిగింది థియరిటికల్ నాలెడ్జ్. కాలక్రమంలో దీన్ని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల యూ విల్ గెట్ మాస్టరీ ఓవర్ ఇట్. అందుకని కాలక్రమేణా అంటే ఇట్ ఈస్ ప్రాక్టీస్, పుట్టింగ్ ది నాలెడ్జ్ టు ప్రాక్టీస్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. రే 3 3 ఎంతరా? 9 అనగానే గురుగారు చెప్పారు 3 3 9 అని చెప్పగానే మన గురుగారు చెప్పారు. మనకి ఎంత అర్థమైంది? 3 3 9 వరకు వచ్చింది. ఏంటి 3 3 9 అని అన్నా అనుకోండి, మనకి ఏం అర్థం కాదు. ఏం లేదురా, 1 1 2 2 3 3 9 ఎందుకంటే లెక్క పెట్టుకోని ఏదో చెబుతుంది అమ్మాయి. భానుగారు చెబుతారు మనకి, అప్పుడు ప్రీతి గారికి అర్థమైపోతుంది. తర్వాత వీళ్ళు ఆలోచిస్తారు 3 3 ఏమిటో ఆలోచించాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత రోడ్డు మీద పోతుంటే, కారులో పోతుంటే ఎదురుకుండా బర్రెలు పోతుంటాయి. అవి ఎట్లా ఉన్నాయి? 3 వరుసల్లో పోతున్నాయి. 3 బర్రెలు కనపడ్డాయి. ఇట్లా చూడంగానే 9 అని తెలిసి, ఎందుకంటే 3 3 9 అండి అని. ఇది ప్రాక్టికల్ గా 3 ఎక్కడ నేర్చుకున్నాం అక్కడ మనం. 5x5 గ్రిడ్ అయ్యాం, కానీ ఇందులో ఎన్ని డబ్బాలు ఉన్నాయంటే 25 అంటున్నావు. ఎట్లా అన్నావయ్యా నువ్వు అంటే 5 5 25 అని తెలుసు కాబట్టి. ఎవడైనా 1 2 3 లెక్క పెట్టాడా? ఇటు లెక్క పెట్టి గుణించాడు? చెప్పండి మీరే. సో నాలెడ్జ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, అందుకని కాలక్రమేణా. ఇది చూడండి, మీరు ఇట్లా చూస్తూ లెసన్ నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈసారి వీడియోలు 6 to 11 వీడియోలు మొత్తం వినేయండి. నెక్స్ట్ సండే కలుద్దాం. ఇవాళ ఇక్కడ ఆపేద్దాం అమ్మా. ఆల్ ది బెస్ట్.